రూపా ఫ్యాషన్ వరల్డ్కి మమ్మల్ని పిలిచారు. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇది? నేను ఇది 1998లో స్టార్ట్ చేశాను. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం మీకు? 25 years ఎక్స్పీరియన్స్. సో ఆ ఫినిషింగ్ రావాలి అని అంటే నేను చెప్పాను, ఎలా అయితే నేను ఇస్తున్నానో అదే విధంగా వాళ్ళు చేయాలి. నేను అంటాను ఇలా స్ట్రైట్గా కుట్టు అని, అలా స్ట్రైట్గా కుట్టలేదు అనుకో మళ్ళీ తీస్తా. ఆ స్ట్రైట్ వచ్చేంత వరకు కుట్టాలి. ఒక స్టూడెంట్ 2 monthsలో నేర్చుకునేది ఇంకో స్టూడెంట్ 6 months నేర్చుకుంటుంది, పర్లేదు. వాళ్ళు నా దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్ బయటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి. సో ఇప్పుడు నేను 1 monthకి పే చేసి ఒకవేళ నేను 2 monthsకి కోర్స్ తీసుకున్నాను అనుకో, మీ దగ్గర సేమ్ పేమెంట్ ఉంటుందా లేకపోతే పేమెంట్ ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి? ఏమీ మారదు, అసలు ఏ పేమెంట్ అనేదే మారదు. నువ్వు 6 months నేర్చుకో, 1 month నేర్చుకో, పేమెంట్ అదే ఉంటుంది. సో మీకు డౌట్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నన్ను అడుగు. అంతేగాని కోర్స్ అంతా అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీసుకున్నాక అప్పుడు కాల్ చేసి మేడం అని అంటే కాదు. ఎందుకంటే నేను నా దగ్గర నేర్చుకున్నప్పుడే నువ్వు నన్ను అడిగావు అనుకో, నేను గైడ్ చేయగలను. నా ముందు ఫ్యాబ్రిక్ పెట్టు, నేను చెప్తాను. అట్లా ఎంతమంది బాగుపడి ఉన్నారంటే అసలు వాళ్ళు కాల్ చేసి మేడం ఈరోజు మీ వల్ల అని అంటేనే అది ఆనందమే, హ్యాపీగా ఉంటుంది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. ప్రస్తుతం ఈరోజు అయితే నేను కుకట్పల్లికి రావడం జరిగింది. సో రెగ్యులర్గా మనం ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటాం. సో లేడీస్ అనగానే ఇప్పుడు దాదాపుగా అందరూ ఎక్కువగా ఓన్ సెల్ఫ్గా బిజినెస్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా కుకట్పల్లి రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాషన్ వరల్డ్ దగ్గరికి రావడం జరిగింది. సో మేడం అయితే ఇక్కడ ఓన్లీ జస్ట్ అంటే బోటిక్ అనగానే అందరికీ ఏం గుర్తుకొస్తుంది అంటే వీళ్ళు బ్లౌజెస్ ఓన్లీ మాత్రమే స్టిచ్ చేస్తారు అనుకుంటారు. కానీ మొత్తం టోటల్గా మేడం దగ్గర సో స్టిచ్చింగ్తో పాటు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందట. అంటే ట్రైనింగ్ అనగానే అందరికీ ఏమనుకుంటుంది, సో నార్మల్గా వీళ్ళు ఒక 1 month ట్రైనింగ్ ఇస్తారేమో, 2 months ట్రైనింగ్ ఇస్తారేమో అనుకుంటారు. కానీ సో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చినప్పుడు, రూపా మేడం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎన్ని డేస్ అయినా ఎన్ని మంత్స్ అయినా కూడా సో వీళ్ళు ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయేదాకా ఇవ్వడం జరుగుతుందట. దాదాపుగా లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి, అసలు మేడం ఎలాంటి డిజైన్స్ అంటే అడిగిన డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయా లేవా, అంటే వీళ్ళ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది, సో ఫినిషింగ్ ఎలా ఉంటుంది, అంటే మనం ఒక శారీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫినిషింగ్ కట్ చాలా డిఫరెంట్గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ముఖ్యంగా అయితే మేడంకి 25 years ఎక్స్పీరియన్స్ ఉందైతే నేను తెలుసుకున్నా. అందుకే పర్టికులర్గా ఈరోజు అయితే రూపా మేడం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, చూద్దాం. మొత్తానికైతే రూపాస్ ఫ్యాషన్ వరల్డ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో అంటే బోటిక్ అనగానే అందరికీ ఏం గుర్తుకొస్తుంది, ఇక్కడ జనరల్గా అంటే బ్లౌజెస్ అయినా కావచ్చు, సో డ్రెస్సెస్ అయినా కావచ్చు, మనం తీసుకొచ్చినటువంటి క్లాత్ తీసుకొని వాళ్ళు డిజైన్స్ వేసిస్తారు. సో కానీ ముఖ్యంగా రూపాస్ దగ్గరనైతే సో పర్టికులర్గా ట్రైనింగ్ సెంటర్ ఉందని అయితే నేను తెలుసుకోవడం జరిగింది. సో మేడం ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, సో ఇక్కడ ఎంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎన్ని రోజుల్లో ట్రైనింగ్ తీసుకుంటారు, ఒకసారి మేడం మాటల్లో అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. క్లియర్గా ఈ బోర్డు మీద తీసుకుంటే మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సో అంతే ఎంత లెంత్ తీసుకుంటారంటే బాడీ సైజెస్ని బట్టే మనం తీసుకుంటాం. కాబట్టి సో నాకు తెలిసి సో మేడం ఇక్కడ వచ్చిందంటే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని వీళ్ళు యూజ్ చేస్తారనుకుంటా. సో అంటే బాడీ మెజర్మెంట్లు ఎలా ఉంటాయి, సో షోల్డర్స్ మ్యాక్సిమం ఎలా తీసుకుంటారు, సో కొంతమంది షోల్డర్స్ పెద్దగా ఉంటుంది 15/12 తీసుకుంటారు, కొంతమంది సో 16/12 14/12 ఉంటుంది, కొంతమందికి ఏమో 9/12 ఉంటుంది, కొంతమందికి సో ఈ బాడీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వాటికి 2/12 అని సంథింగ్ సో నాకు ఇదంతా క్లియర్గా తెలియదు, మళ్ళీ మేడం అడిగి తెలుసుకున్నా. సో ఎంట్రన్స్లో రాగానే మొత్తానికి అయితే చాలా మిషన్స్ అయితే ఉన్నాయి. బట్ స్టూడెంట్స్ అయితే దాదాపుగా నాకు తెలిసి క్లాసెస్ వైజ్గా వస్తూ ఉంటారనుకుంటా. సో మార్నింగ్ అయినా సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 36 and 42 members దాకా ఉన్నారని చెప్పేసి అయితే నేను విన్నా. చూద్దాం, రూపా ఫ్యాషన్ వరల్డ్ లోపలికి వెళ్దాం. సో మేడంతో ఒకసారి మాట్లాడి, సో నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే డిజైన్స్ అనగానే దాదాపుగా ఇప్పుడు రెగ్యులర్గా అందరూ చాలా వరకు డిజైన్స్ చేస్తూనే ఉన్నారు. కానీ సో ఒక డిజైన్ చేయాలంటే చాలా కష్టపడతారు. సో ఎంట్రన్స్లోనైతే నాకు రాగానే ఇది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చూడండి, అసలు సూపర్గా ఉంది. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఈ క్లాత్ కూడా మేడంని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో చిన్నపిల్లలవి
సో బుజ్జి బుజ్జిగా భలే క్యూట్గా ఉన్నాయి కదా. సో సమ్మర్కి ఎట్లాంటి క్లాత్ అయితే పడతాయి ఇప్పుడు, ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి దాదాపుగా చాలామంది సో సమ్మర్కి వెరైటీగా వాడుతూ ఉంటారు. సో చిన్నపిల్లలు అయితే చాలా క్యూట్గా ఉంది. సో రూపా మేడమే స్టిచ్ చేస్తుందని విన్నా, చూద్దాం రూపా మేడం. సో ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర అయితే దాదాపుగా నాకు తెలిసి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, టోటల్గా ఇక్కడే. సో క్లాతెస్ అన్నీ వీళ్ళ దగ్గరే కనిపిస్తున్నాయి. సో నేను ఇన్స్టిట్యూటే అనుకున్నా, బట్ బోటిక్తో పాటు సో అన్ని క్లాతులు తెచ్చి మేడం ఇక్కడే పెట్టుకున్నారు. సో వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇక్కడే క్లాతెస్ కొనుక్కోవాలి. ఎవరైనా వస్తే సో ఇక్కడే ఇంకా క్లాత్ కొని ఇక్కడే స్టిచ్ చేయించుకొని వెళ్ళేలాగా రూపా మేడం అయితే సో చాలా నీట్గా సో ఇవన్నీ అయితే సెట్ చేయడం జరిగింది. చూద్దాం సో ఏ క్లాత్ ఎంత పడుతుంది, అసలు వీళ్ళు క్లాతులు కూడా ఎక్కడి నుండి తీసుకొస్తారు, సో వీటిని కూడా ఒకసారి మేడం మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఫ్రాక్ చూసారు కదా, చాలా బాగుంది. సో ఎల్లో థీమ్ అనగానే ఎక్కువగా ఇప్పుడు ఫంక్షన్స్కి అయితే దాదాపుగా చాలా వరకు హల్దీ ఫంక్షన్స్కి అయితే ఈ ఎల్లో ఫ్రాక్స్ యూజ్ చేస్తున్నారు. సో ఎల్లో ఫ్రాక్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ క్లాత్ కాటన్ అనుకుంటా, బట్ దీని మీద అయితే సూపర్గా పింక్ వచ్చింది. సో లేడీస్కి ఎల్లో పింక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. సో రూపా మేడం అయితే చాలా డిజైన్ అంటే చాలా బాగా చేశారు. ఇది హ్యాండ్స్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. మేడం నమస్తే. నమస్తే లావణ్య. మొత్తానికైతే మీ రూపా ఫ్యాషన్ వరల్డ్కి మమ్మల్ని పిలిచారు. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇది? నేను ఇది 1998లో స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇక్కడేనా సేమ్ ప్లేస్? నో ఇక్కడ కాదు, ఓకే, బోయిన్పల్లిలో స్టార్ట్ చేశాను నేను. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం మీకు? రియల్లీ 25 years ఎక్స్పీరియన్స్. సో మీరు అప్పుడు ఎక్కడ నేర్చుకున్నారు? అంటే ఇంట్రెస్టా అప్పుడు మీకు అది నేర్చుకోవడం? ఈ స్టిచ్చింగ్ అనేది దాదాపుగా చాలా మంది ఇష్టపడరు. బోటిక్ అంటేనే అంటే పాష్గా ఉంటుంది, పాష్గా వచ్చి చూసి వెళ్తారు అన్న థాట్లోనే ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి జనాలు 2025. సో మీకు అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ ఉన్నది కాబట్టి, సో అప్పటికిప్పటికి డిఫరెంట్ ఏంటి ఫస్ట్ థింగ్? అప్పటికిప్పుడు డిఫరెన్స్ చాలా ఉంది. ఎందుకంటే 1996లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నేను. తర్వాత మళ్ళీ 2008లో చేశాను. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ గ్యాప్లో ఎలా ఉంటుంది అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూద్దాము అని చెప్పేసి ముందే నేను బొటీక్ పెట్టి క్లాసెస్ తీసుకోవటం అంతా అయ్యింది. బికాస్ ఆఫ్ కిడ్స్ నేను కంటిన్యూ చేయలేకపోయాను. కానీ ఆల్రెడీ ఒక జర్నీలో ఉండి అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలన్నా మన బ్లడ్ ఆగదు కదా, పని చేస్తుంటారు కాబట్టి. సో నేనేం చేశాను, ఇలాగే పేపర్ స్క్రోల్ చేస్తూ ఉంటే హ్యామ్స్టెక్ అనేది కనిపించింది. చలో ఒకసారి చూద్దాము, 2 hours కదా, 11 to 1 కదా, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి హ్యామ్స్టెక్లో జాయిన్ అయ్యాను. బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఆల్రెడీ మనం పండిపోయి ఉన్నాం ఈ సబ్జెక్ట్లో. అది చెప్తుందంతా ఇలా ఇలా చూస్తున్నాను. అక్కడ 25 స్టూడెంట్స్ ఉన్నారు నాతో పాటు, నా బ్యాచ్ మెట్స్. అందరు నాకంటే చిన్నవాళ్ళు. దట్ టైమ్ ఐ వాస్ 36 years. వాళ్ళంతా 20, 18, 10th పాస్ అయ్యి ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి అదంతా కొత్త సబ్జెక్ట్. దే ఆల్ నో దట్ ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రన్ బొటీక్ అని తెలుసు. అక్కడ ఫ్యాకల్టీ చెప్తూ ఉన్నాక ఆవిడ తెలంగానే మొత్తం ఇలా గిరుక్కున్నాను చూసేవాళ్ళు. అంటే ఏంటంటే నువ్వు చెప్పు మేడం పక్కన పెట్టేసి మీతో చెప్పించుకునే వాళ్ళు, నాతో చెప్పాలి అనేది. బట్ డిఫరెంట్ అయితే ఉంది అప్పటికి ఇప్పటికి. జస్ట్ ఒక సర్టిఫికేట్ కోసం నేను జాయిన్ అయ్యాను అంతే. ఎందుకంటే ఒకటి పెద్ద ఇప్పుడు ఇట్లా ఆర్గనైజేషన్ పెట్టాలి అని అంటే ఒక సర్టిఫికేట్ అనేది పెట్టుకోనే కదా మనం ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. ఏమీ లేకుండా పెట్టుకున్నాం అనుకో, ఎవడో ఒకటి వచ్చి ఆఫీసర్ వచ్చి ఏంటమ్మా అని క్వశ్చన్ చేయకూడదు మనల్ని. అందుకని ఒక సర్టిఫికేట్ కోసం నేను అక్కడ చేయటము స్టార్ట్ అయ్యింది. సో నేను ఎంట్రన్స్లో రాగానే చాలా మిషన్స్ చూసి అసలు అంటే దాదాపుగా మీరు స్టిచ్ చేయడం అనేది వేరు, బట్ మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మీ దగ్గర నేర్చుకొని వెళ్తారు. బట్ కోర్సు అంటే జనరల్గా నేను విన్నది ఏంటంటే మ్యాక్సిమం నాకు తెలిసి 1.5 month, 2 months, 3 months, 6 months కోర్స్ తీసుకునే వాళ్ళు. సో మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా సో వాళ్ళు వచ్చేంతవరకు మీరు నేర్పిస్తారట. సో అంటే ఒక ఎండ్ అనేది అంటే ఈ 1.5 month అని కాకుండా 2 months అనేది కాకుండా సో కంటిన్యూగా ఒక నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపేవాళ్ళు మీ దగ్గర ఉన్నారని నేను విన్నా. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఒకటి ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేర్పిస్తాను, గ్రూప్ వైజ్ అస్సలు నేర్పించాను. బట్ టాపిక్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పైపింగ్ చూపిస్తా, బ్లౌజ్కి పైపింగ్ చూపించాలి అంటే నేనేగా చూపించాలి ఆ ఫినిషింగ్ ఎలా రావాలి అని. సో నేను కూర్చున్నప్పుడు గ్రూప్ వైజ్ తీసుకుంటాను. బట్ వెన్ ద ప్రాక్టీస్ కమ్స్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేపిస్తాను. అయితే సో ఇక్కడ కోర్స్ అనేది మ్యాక్సిమం ఇండివిజువల్గానే నేను నేర్పిస్తాను. అండ్ ఇండివిజువల్గా ఎందుకు నేర్పిస్తానంటే ఒక్కొక్కళ్ళకి కొందరికి అర్థమైపోతుంది సబ్జెక్ట్, కొందరికి అర్థం కాదు. అదే గ్రూప్ వైజ్గా నేను చెప్పాను అనుకోండి, ఒకళ్ళు ముందుకెళ్ళిపోతారు, మిషన్ ఎక్కేస్తారు, 2 గంటలు బ్లౌజ్ కుడతారు. ఒకళ్ళకి 3 days అయినా బ్లౌజ్ అవ్వదు, రాదు. ఎందుకంటే నాకు ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను బొటీక్ రన్ చేస్తాను. కస్టమర్కి ఏ ఫినిషింగ్ అయితే నేను ఇస్తానో అదే ఫినిషింగ్ నా స్టూడెంట్స్కి కావాలమ్మా. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఎందుకు వస్తున్నారు?
ఫ్యూచర్లో ఏదో ఒకటి చేయాలనే కదా వస్తున్నారు. బొటిక్ పెట్టుకోవాలి లేదా ఇంట్లో చుట్టాలకో ఫ్రెండ్స్కో కుట్టాలనే వస్తున్నారు. నేను ఆ ఫినిషింగ్ చూపిస్తేనే కదా వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఆ ఫినిషింగ్ రావాలి అని అంటే నేను చెప్పాను, ఎలా అయితే నేను ఇస్తున్నానో అదే విధంగా వాళ్ళు చేయాలి. నేను అంటాను ఇలా స్ట్రైట్గా కుట్టు అని, అలా స్ట్రైట్గా కుట్టలేదనుకో మళ్ళీ ఇప్పదీస్తా. ఆ స్ట్రైట్ వచ్చేంత వరకు కుట్టాలి. సో దాంతో టైం పీరియడ్ డ్రాగ్ అవుతుంది. అవును. సో 10 days అనుకునేది మినిమం ఒక 15 days అవుతుంది, పర్లేదు, నాకు ప్రాబ్లమే లేదు. ఒక స్టూడెంట్ 2 months నేర్చుకునేది ఇంకో స్టూడెంట్ 6 months నేర్చుకుంటుంది, పర్లేదు. వాళ్ళు నా దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్ బయటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి. అంతేగాని ఈరోజు వచ్చాము ఏమీ నేర్పిలేదు అని అస్సలు వద్దు నాకు. సో ఇప్పుడు నేను 1 monthకి పే చేసి ఒకవేళ నేను 2 monthsకి కోర్స్ తీసుకున్నాను అనుకో మీ దగ్గర, సేమ్ పేమెంట్ ఉంటుందా లేకపోతే పేమెంట్ ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి? ఏమీ మారదు, అసలు ఏ పేమెంట్ అనేదే మారదు. నువ్వు 6 months నేర్చుకో 1 month నేర్చుకో పేమెంట్ అదే ఉంటుంది. ఇక్కడ పేమెంట్ కోసం కాదు నేను ఆలోచించేది, నా దగ్గర వస్తే తృప్తిగా వెళ్ళాలి, ఫినిషింగ్ అంతా చక్కగా నేర్చుకొని వెళ్ళాలి. ఓకే. అండ్ ఇంకొకటి, మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు బయట వాళ్ళకి చేయాలి, షాప్ పెట్టుకోవాలి అని కాదు. నా దగ్గర ఉన్నప్పుడే నేను చెప్తాను, మీ ఇంట్లో వాళ్ళకో అమ్మకో అక్కకో చెల్లికో ఫ్రెండ్కో స్టార్ట్ చేయండి. ఓకే. నేను బాడీ మెజర్మెంట్తో నేను ఎలా అయితే నేను ఇక్కడ నేర్పిస్తాను, ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయండి అంటాను. ఎందుకంటే వాళ్ళకి డౌట్స్ వస్తాయి, అందరి బాడీ తీరు ఒకలాగా ఉంటుంది కదా. సో మీకు డౌట్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నన్ను అడుగు. అంతేగాని కోర్స్ అంతా అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీసుకున్నాక అప్పుడు కాల్ చేసి మేడం అని అంటే కాదు. ఎందుకంటే నేను నా దగ్గర నేర్చుకున్నప్పుడే నువ్వు నన్ను అడిగావనుకో నేను గైడ్ చేయగలను. నా ముందు ఫ్యాబ్రిక్ పెట్టు, నేను చెప్తాను. అట్లా ఎంతమంది బాగుపడి ఉన్నారంటే అసలు వాళ్ళు కాల్ చేసి మేడం ఈరోజు మీ వల్ల అని అంటేనే అది ఆనందమే హ్యాపీగా ఉంటుంది. అంటే విత్ సర్టిఫికేట్తో సహా ఇచ్చేస్తున్నారా మీరు ఇప్పుడు? సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు అంటే మీ దగ్గర రూపా గారి దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బో చెప్పలేమండి, చాలామంది. కొందరేమో కంప్లీట్ కూడా అవ్వదు, కొందరు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, గ్యాప్ వచ్చేస్తుంది. కొందరు పెళ్ళి అయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అట్లా 1.5 year గ్యాప్ వస్తుంది. డెలివరీ అయిపోయిన 6 monthsలోనే వస్తాం మేడం అంటారమ్మా, వద్దమ్మా నువ్వు పిల్లల్ని చూసుకో, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా, నువ్వు ముందు పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళని చూసుకొని రాని. సో అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ ఒక కోర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ కోర్స్కి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. 5 years తర్వాత కూడా మేడం ఉన్నారు ఇలా చెప్తారు అని, వాళ్ళు అన్ని పిల్లలది అన్నీ చేసుకొని పిల్లలు కొంచెం పెద్దగాక వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా అందరూ అసలు ప్రతి వాళ్ళు ఆల్ ఆర్ పాజిటివ్. సో మీ వర్క్లో మీరు చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. 24/7 కూడా సరిపోదు అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇది నా చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళందరూ ఇదే ఫీల్డ్. సో బ్లడ్ వస్తుంది ఇంట్లో నుండే నేర్చుకున్నారు అన్నట్టు మీరు మొత్తానికి. అంటే మీరు అంటే మీ పెద్దమ్మ వీళ్ళ దగ్గర నేర్చుకున్నారా? సో పర్టికులర్గా ఫస్ట్ మీరు స్టిచ్చింగ్ క్లాత్ కట్ చేసింది ఎప్పుడు అంటే మీకు ఐడియా చెప్తే ఎవరు నమ్మరు. మా పెద్దమ్మ, నేను వెన్ ఐ వాజ్ ఫస్ట్ క్లాస్ కాకినాడలో ఉండేది మా పెద్దమ్మ. ఇట్స్ అపార్ట్మెంట్. ఒక ఫ్లాట్ ఏమో ఇలాగే మా పెద్దమ్మ రన్ చేసేది, ఇంకొక ఫ్లాట్లో ఆవిడ ఉండేది. మేము సమ్మర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఇంత చిన్నగా ఉండేదాన్ని, అప్పుడే సీమ్ రిప్పర్ అనేది అంటే కుట్లిప్పేది ఉంటుంది. మా పెద్దమ్మ ఇలా టేబుల్ పెట్టి అందరికి ఇలా చెప్తూ ఉంటే నేను ఆ కుట్లిప్పి ఇలా చేయటం, చిన్న చిన్న చేతులతో తీయటము, ఎందుకో ఏమో ఎప్పటికైనా నేను ఇలా పెట్టుకోవాలి ఫ్యూచర్లో అని అనుకున్నాను. 10th వరకు ఇంట్లో మిషన్ ఉండేది మా దగ్గర. మా మమ్మీ చీర తీసి దాన్ని లంగా చేయటము, వచ్చి రాని స్టిచ్చింగ్, దాన్ని మళ్ళీ స్కర్ట్ చేయటము, అట్లా చేసుకుంటూ వెళ్ళాను. బయట ఏంటి ఎందుకు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఏముంది ఇక్కడ ఒక చెయ్యి పెట్టడం అంతే కదా, ఇలా అనుకున్నారు. వచ్చి రాని స్టిచ్చింగ్ చేసేసుకునేదాన్ని. అలా ఏమైంది, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్, కంప్యూటర్స్ చేయాలని 1996లో. అయితే ఎయిర్ హోస్టెస్ కోర్స్ ఒకటి ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది. మా ఫాదర్ అన్నారు, ఎందుకు ఎయిర్ హోస్టెస్, నీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళు అని అన్నారు. ఆయన అన్న మాట ఈరోజు ఇలా, కానీ ఈరోజు ఇది ఇంత అవుతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా చిన్న చిన్నవి ఉంటాయి స్టిచ్చింగ్లో, ఇదిగో నువ్వు ఇలా పెడితే ఈ షోల్డర్ అనేది ఇలా జారదు, ఇలా పెడితే అలా ఉంటుందని. మా మాటలు ఇవే ఉంటాయి, మా పిన్ని మా పెద్దమ్మ మావి ఈ చిన్న చిన్నన్ని వాళ్ళు చెప్తారు. అండ్ వాళ్ళ షాప్స్కి కూడా వెళ్ళేదాన్ని నేను. మీరు ఇప్పుడు ఇట్లా జనరల్గా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం మనం, సో మీరు అందరు బ్లౌజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనుకుంటా. అట్లా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? అంతమందిలో బ్లౌజెస్ మీదకే వెళ్తుంది మ్యాక్స్ మీకు. అంటే బ్లౌజెస్ అంటే అనుకుంటారా వీళ్ళ బ్లౌజ్ బాగాలేదు, వీళ్ళ బ్లౌజ్ ఇంకా ఇలా బాగా చేస్తే బాగుండు, ఇంక ఇట్లా స్టిచ్ చేస్తే బాగుండు అన్న థింకింగ్ వస్తుందా? వస్తుంది. అండ్ క్లోజ్గా ఉన్నారనుకో వాళ్ళకి నేను చెప్పేస్తాను ఇమీడియట్గా చెప్తాను. కానీ నాకు ఎప్పుడు వాళ్ళు ఇలా వేసుకోవాలి అని ఉండదు. నేను ఎప్పుడు సింపులే టిల్ నౌ. నేను మగ్గం బ్లౌజ్ కూడా నేను వేసుకోను, ఎందుకంటే మగ్గం బ్లౌజ్ చూసి అసలు మగ్గం బ్లౌజ్ కూడా ఇప్పటి వరకు కుట్టించుకోలేదు నేను.
కానీ వాళ్ళందరివి చూస్తుంటే అనిపిస్తుంది, అరే వీళ్ళు ఎక్కడ కుట్టించారు, ఎందుకు ఇలా కుట్టారు, ఎందుకు ఇలా ఉంది, అది ఇది అని కూడా నా మైండ్లో వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్, అది ఆపలేం మనం. సో డేకి మ్యాక్సిమం మీరు ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయగలుగుతారు రూపా గారు? నాకు యాక్చువల్గా చెప్పాలి అంటే మిషన్ ఎక్కి కూర్చునేంత టైం ఉండదు, బట్ టైం దొరికిందనంటే ఇంకా అది పిలిచేస్తూ ఉంటుంది. కూర్చొని అయితే స్టిచ్ చేసి నేను అది స్టిచ్ చేశాను, దొరకదు నాకు. ఎందుకంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 8 వరకు స్టూడెంట్స్ ఉంటారు కదా, అండ్ ఇది వాళ్ళ క్లాసెస్ చెప్తూనే నేనే కటింగ్ చేస్తాను. వర్కర్స్ ఉంటారు, ఎప్పుడన్నా వాళ్ళకి నేను ఏదైనా ప్యాటర్న్ చూపించాలంటే అప్పుడు కూర్చుంటాను నేను. వాళ్ళు 8 o'clockకి వెళ్ళిపోతే 9 o'clockకి అట్లా నేను స్టిచ్చింగ్ అలా చేస్తాను నేను. సో ఎవరైనా అంటే మీ స్టిచ్చింగ్ బాగా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, సో ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఎవరైనా పర్టికులర్గా లేదు రూపా గారితోనే స్టిచ్ చేయించుకోవాలని వచ్చి స్టిచ్ చేయించుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అర్జెంటు మీద ఇక్కడ కాకుండా అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటారు దాదాపుగా చాలా వరకు. చాలా మంది అంటారు, మేడం ఎవరితో కుట్టించకండి మీరే కుట్టండి అని అంటారు. అయితే నేను ఓపెన్గా చెప్పాలంటే సరే ఓకే అని తలుపుతాను, ఎందుకంటే ఎంతమందికని నేను కుట్టాలి. అవును, ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే నేను నా ఫినిషింగ్ నేను నా వర్కర్తో నేను చేయించగలను అన్న నమ్మకంతో ఓకే ఓకే అని తలుపుతాను. నేనైతే కూర్చున్నంత టైం ఉండదు, వాళ్ళతోనే కుట్టిపించడం అది జరుగుతుంది. ఓకే, సో మీరు అంటే వేరే వాళ్ళకి అంటే పంపిస్తారా, సప్లై చేస్తూ ఉంటారా? సో వీళ్ళు ఏమైనా మనకి ఏమైనా క్లాత్లు ఇచ్చేసి లేకపోతే మీరే క్లాత్ సెలెక్ట్ చేసి సో ఈ డిజైన్ ఇలా పంపించండి, వాళ్ళు ఏమైనా ఫొటోస్ పంపించడము అమెరికా వాళ్ళైనా చేపిస్తాను. మొత్తం ఇదంతా వీడియో కాల్ చేసి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ తీపిచ్చిన తర్వాత వాళ్ళు ఇది నచ్చింది అది నచ్చింది అనేసి అని అంటారు. అండ్ మెజర్మెంట్స్, ఇంకా నేను వాళ్ళు చూసింది లేదు ఏమీ లేదు, సో మెజర్మెంట్స్ కూడా వాళ్ళు నాకు పంపిస్తారు. చెప్తాను, నేను గైడ్ చేసి వీడియో పంపించేస్తాను ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి. వాళ్ళకి తీయటం కూడా ఒక్కొక్కసారి రాదు, బట్ నేను అక్కడ ఈజీగా నాకు తెలిసిపోతుంది, లేదు మీరు అది తప్పు చేశారు, అక్కడ ఆమ్ హోల్ ఇలా కాదు, చెస్ట్ కూడా ఇలా కాదు అని. ఎంత నేను ఇక్కడ వీడియో కాల్తో నేను చెప్పినా నాకు తెలుస్తుంది. సో నేను ఒకటే అంటాను, సరే ఇట్స్ ఓకే, కానీ నాకు తెలుసు మీకు ఎంత పెట్టాలి అని. ఆ వేలో నేను పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసి పంపించేస్తాను, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా మీరు పంపించే వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ వాళ్ళకి పంపించే వాళ్ళు? అనిత ఒక ఆవిడ ఉంది, మళ్ళీ సిడ్నీలో ఉన్నారు, సో ఇంకా లండన్లో అక్కడ ఉన్నారు. సో ఇక్కడ నుంచి అన్నీ చేసేసి పంపించేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మీరు స్టిచ్ చేసినవే అన్నట్టు. సో సూపర్, అసలు ముఖ్యంగా నాకైతే ఆరెంజ్ బాగా నచ్చింది, అట్రాక్ట్ చేసింది, అది భలే క్యూట్ ఉంది అసలు. సో ఎంత మేడం అంటే ఒక 1 hourలో స్టిచ్ చేయగలుగుతారా? సో మా కెమెరానే యూజ్ చేస్తారు చూడండి, ఎంత కాకపోయినా. సో మేడం మేము వస్తున్నాం అని చెప్పేసి సో కెమెరా అబ్బాయిని ఇచ్చారు. ఇది మా శివ స్టూడియోస్ తరపున శివ సార్కి గిఫ్ట్ ఇద్దాం పెళ్ళైన తర్వాత వాళ్ళ బాబుకి, లేకపోతే పాపకి ఇద్దాం. శివ నీకు పెళ్ళైన తర్వాత మీ పాపకి గిఫ్ట్ ఇది, ఎందుకంటే కెమెరానే ఉంది ఇక్కడ, కనీసం మైక్ అన్నా లేదు, యాంకర్ కన్నా తీసుకెళ్దాం అంటే ఫ్యూచర్లో నాకు. సో రియల్లీ చాలా బాగుంది. సో ఇవన్నీ మొత్తం టోటల్గా మీరు స్టిచ్ చేసినవే? అంటే నేనంటే కటింగ్ అంతా నాదే, ప్రతి ఒక్క దాని మీద నా హ్యాండ్. ఓకే, అండ్ స్టిచ్చింగ్ అంతా మా వర్కర్స్ చేశారు. సో ఇప్పుడు ఇవి బయట మనం సేల్స్ చేయాలంటే మ్యాక్సిమం అంటే మీ దగ్గర ఉన్నంత రేటే పెట్టేస్తారా, లేకపోతే ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసి ఏమైనా తగ్గించడం జరుగుతుందా? తగ్గించడం జరుగుతుంది, జస్ట్ అన్ని 100 నుంచి స్టార్ట్ అవుతాయమ్మా, అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడంతా. అండ్ ఒకవేళ నేను స్టాల్స్లో అక్కడ వెళితే గిన కొంచెం రేట్ పెరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొందరైతే స్టిచ్చింగ్ చేయలేరు, వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు, వాళ్ళ స్టాల్స్ అయితే పెడతారు, వాళ్ళు నా దగ్గరికి వస్తారు, వచ్చి మీ స్టాక్ మాకు ఇవ్వండి మేము పెట్టుకుంటాము అని అంటారు. సో వాళ్ళకి కొంచెం తగ్గించిస్తాను, వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ప్రైస్ వేసుకొని సేల్ చేసుకుంటారు. సో ఇవన్నీ కాటన్ క్లాతే కదా? సో ఈ క్లాత్ పేరేంటి మేడం? ఇది వచ్చేసి సిల్క్ మిక్స్డ్ ఉంది మైంది, కానీ కాటన్ కూడా. బేబీస్ కాబట్టి వాళ్ళకి స్కిన్కి కొంచెము ఫ్రీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి ఇది. ఓకే, ఇది కూడా చూడండి, ఇది కాటన్ మిక్స్, ఇదైతే ప్యూర్ కాటన్ ఇది. ఓకే, ప్యూర్ కాటన్, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, అందుకే నేను లోపల లైనింగ్ వేసాను. అండ్ ఇది కూడా లైనింగ్ విత్ లైనింగ్. సూపర్. ఇది ఏంటంటే 7-8 months నుంచి నడిచారనుకోండి, ఎక్కువ సమ్మర్కి సో మీ దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు, తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో నేను ఈ టైంకి మ్యాక్సిమం ఎన్ని సేల్స్ చేస్తారు మీరు? ఇట్ డిపెండ్స్ మా, కొందరు వచ్చేసేసి ఈవినింగ్ ఆ టైంలో వచ్చేసి మీ దగ్గర, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని తెలుస్తాయి కదా, వచ్చేసి ఇన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. కొందరు ఏంటంటే వీడియో కాల్ చేసి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ర్యాపిడోలో పంపించేస్తాను నేను వాళ్ళకి. ఓకే, సో ఆ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది అసలు, అది అంటే ఐ మీన్ మార్కెట్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది అసలు చూస్తూ ఉంటే. ఇది ఎన్ని ఇయర్స్కి వస్తుంది? ఇది 4 years. ఓకే, ఈ క్లాత్ కాటన్, ప్యూర్ కాటన్. ఓకే, ప్యూర్ కాటన్ స్కర్ట్. అండ్ అక్కడ కూడా ఉన్నాయి క్యూట్ అసలు. ఇది ఎలాస్టిక్ వేసారు కదా. ఇది ఏంటంటే పిల్లలు మ్యారేజెస్లో అట్లా పట్టువి అవన్నీ వేసేసిన తర్వాత
ఇది తీసిన తర్వాత ఇది వేసేయచ్చు వాళ్ళకి. ఓకే, నీట్ గా ఉంటారు సో ఆడటానికి. ఇది హ్యాండ్స్ కూడా, ఇది హ్యాండ్స్ కూడా రఫుల్ హ్యాండ్స్. ఓకే. సో పిల్లలు కూడా ఇప్పుడు దాదాపుగా చాలా మంది చాలా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు అన్ని ఇన్స్టా వల్ల. సో మొత్తం మేడం ఇక్కడైతే అరేంజ్ చేసినవన్నీ టోటల్గా అన్నీ చిన్నపిల్లలవే అనుకుంటా. సో నాకు తెలిసి అయితే మొత్తం కాటనే ఉంది. కాటన్లో కూడా చాలా డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి. సో పిల్లలకి ఇది చెమట అనేది ఎక్కువ రాకుండా సో ఇలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకొకటి అప్పటి నుండి ఈ బ్లౌజ్ నన్ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. బట్ శారీ ఉంటే నేను కూడా ఈ బ్లౌజ్ వేసుకొని చూపెడతా. సో ఈ బ్లౌజు ఒక అంటే దీనికి ఒక స్పెషల్ ఉంది. నేను ఒక ఫోటో చూస్తా, కంపల్సరీగా మీకు అది విజువల్స్ నేను బ్యాక్ సైడ్ వేస్తా. ఇది ఒక హీరోయిన్ వేసుకున్నది, మనం తర్వాత చెప్దాం మేడం పేరు. సో ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఏమంటారు? హై నెక్. హై నెక్. సో ఇది మనము ఇప్పుడు ఒకవేళ 1 డేలోనే స్టిచ్ చేయగలుగుతామా దీన్ని? అయ్యో 1 డే ఏంటి, హాఫ్ డే. 3 hours చాలు. ఓకే. సో ఒకవేళ దీనికి ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా డిజైన్స్ పెట్టాలనుకున్నా కూడా ఒక ½ an hour, అంటే ఒకవేళ బుట్ట చేతులు రఫుల్ హ్యాండ్స్ కానీ ఏదైనా కావాలి అని అనుకుంటే. ఓకే. అండ్ ఆల్సో సీతారామం నెక్ అని అంటారు, ఓకే, బాహుబలి హ్యాండ్స్ అని అంటారు. ఏది ట్రెండ్ నడుస్తే అది ఏంటది ఆ పేరు చెప్పేస్తారు. అంటే జనరల్ గా దాదాపు ఇప్పుడు అందరు ఎక్కువ ఇన్స్టానే ఫాలో అవుతున్నారు కదా మేడం. సో అంటే ఏ ఫొటోస్ తీసుకొచ్చినా కూడా రూపా మేడం ఖచ్చితంగా అప్పుడు మీరు ఒకవేళ బిజీగా ఉన్నా కూడా మీకు ఎవరైతే వచ్చిన స్టూడెంట్స్తోనే స్టిచ్ చేపిస్తారు ఖచ్చితంగా. స్టూడెంట్స్ తో అని కాదు, వర్కర్స్ ఉంటారు. స్టూడెంట్స్ లో కూడా ఫినిషింగ్ బాగా ఉంది, ఎందుకంటే బాగా ఉంది అని అంటేనే వాళ్ళకి ఇస్తాను. నేర్చుకుంటున్న వాళ్ళకి నేను ఇవ్వను, ఎందుకంటే నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు. సో ఇప్పుడు మాస్టర్స్ అంటే లేడీసే ఉన్నారా లేకపోతే జెంట్స్ని పెట్టుకున్నారు? ఎక్కువ జెంట్స్ని ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కటింగ్ చాలా బాగా చేస్తారు. సో ఫినిషింగ్ కటింగ్ బాగా ఇస్తారని చెప్పేసి దాదాపుగా జనరల్గా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జెంట్స్ ఉన్నారా అని అడుగుతున్నారు ఈ మధ్యలో. అదొక ట్రెండ్ అయిపోయింది. ఉండేది లేడీనే కనిపిస్తున్నారు బోటిక్లలో. మొత్తం వాతావరణం ఎక్కడ చూసినా బాయ్సే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఒక కొత్త కస్టమర్ వచ్చింది, నా దగ్గరికి వచ్చింది, నేనే కటింగ్ చేస్తాను. నా కటింగ్ తనకి సెట్ అయింది అనుకో, జెంట్ ఉండాలి అని అడగను కూడా అడగదు. ఓకే, మీరే కటింగ్ చెయ్యాలి అని అంటది. ఎందుకంటే నేను ఆ ట్రెండ్ ఇప్పుడు దాకా ఎవరికి నేను అలవాటు చేయలేదు. ఇప్పుడు వరకు నన్ను అడగలేదు జెంట్ లేరా మాస్టర్ లేరా అని చెప్పేసి. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చింది అని అంటే నేను మాట్లాడే విధానం, వాళ్ళకి డిజైన్ చెప్పే విధానము, వాళ్ళకి నేను ఇచ్చే ఫినిషింగ్ తో వాళ్ళకి ఒక మాస్టర్ కావాలి అని ఇప్పుడు వరకు చెప్తున్నా కదా. ఎవ్వరు అడగలేదు మీ దగ్గర జెంట్ మాస్టర్ ఉన్నాడా అని అడగలేదు. నేను అంటాను వాళ్ళు చెయ్యలేంది మనం ఎందుకు చేయకూడదు, అవునా కాదా? మరి వాళ్ళు పట్టుకొని చేసేదే అని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే అసలు వాళ్ళు సరిగ్గా చేయరు. నా దగ్గర వర్కర్స్ ఉంటారా? లాస్ట్ 2 months బ్యాక్ నాకు పెద్ద ఆర్డర్ వచ్చింది మా US నుంచి. నేను క్లాసెసే చూసుకోవాలా, నా కస్టమర్స్నే చూసుకోవాలా, ఆర్డరే కంప్లీట్ చేయాలా. నియర్లీ 80 blouses వరకు వచ్చినాయి, అన్ని డిజైన్ మీకు చూపించారు కదా నేను ఇప్పుడు. ఇది నేను ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి 2 మాస్టర్స్కి నేను పిలిచి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నుంచోని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, టక్క 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 ఇలా చేసేసి అన్ని మూటలు కట్టేసి పెట్టేసిపోయాడు. తర్వాత నేను ఆ వర్కర్కి ఓపెన్ చేసిస్తే వాడికి పిచ్చెక్కి అర్థం కాక, మేడం అది మీరే చెయ్యొచ్చు కదా, ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు అని. లిటరలీ మళ్ళీ ప్రతి ఒక్క మూట ఇప్పి ఒక్కొక్క బ్లౌజ్ నేను దాన్ని ఐరన్ చేసి మళ్ళీ మెజర్మెంట్తో నేను సెట్ చేసి ఇచ్చాను. వాడికి ఇచ్చిన డబ్బులు బొక్క. వాడి మీద ఎంత కోపం వచ్చిందంటే ఎందుకు ఈ మాస్టర్ అని పేరు పెట్టుకుంటారు అనిపించింది నాకు. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను. సో మీరు అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాను, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది మనము ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్ రాలేదని చెప్పేసి కొంతమంది వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటారు, టైంకి ఇవ్వలేదని చెప్పేసి ఇరిటేట్ పడతారు. ఒక కుట్టి ఎక్స్ట్రా పడ్డా కూడా ఇది అంటారు. కొంచెం ఇంతంత ఇప్పుడు ఇక్కడ నేను బుగ్గా అన్నాను అనుకో, కొంచెం ఇట్లా కిందికి వచ్చినా కూడా ఇదేంటి బటన్ ఇలా పెట్టారు, అట్లా కొంచెం డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. అందరూ ఒకలా ఉంటారు, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము. సో అట్లా మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎవరన్నా అంటే వీళ్ళని మర్చిపోలేమో, వీళ్ళు వస్తే బ్లౌజ్ కుట్టాలని భయపడిన కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా? ఒకటి మాసి మనం ఏం దేవుళ్ళం కాదు. ఒక కస్టమర్ రాగానే ఆమెకు పర్ఫెక్ట్గా ఇలా దించేయటం, మిస్టేక్స్ అనేవి వస్తాయి. కానీ ఆ మిస్టేక్స్ జస్ట్ ఏంటి అంటే ఒక 1/4 inch అటు ఇటు అంతే. నా దగ్గర వచ్చిన మ్యాక్సిమం అదే. కానీ ప్రతి వాళ్ళని ట్రైల్ చేయమంటా నేను. ఓకే, ట్రైల్ చేసుకోండి, వేసుకున్నాక ఓకే అని అంటారు, వెళ్తారు. లూజ్ అటు ఇటు ఉంటుంది, కొంచెం నడుము లూజ్ అయ్యింది, చెయ్యి కొంచెం లూజ్ ఉంది, టైట్ ఉంది అని అంటే అవి వేసేస్తాము. అంతేగాని వాళ్ళు సీరియస్ అయిపోయి ఏంటి ఇలా కుట్టారా అని ఇప్పటి వరకు ఒక్క కస్టమర్ లేరు నా దగ్గర. అండ్ ఒకవేళ వాళ్ళు నా దగ్గర ట్రైల్ చేయకుండా పంపించేసేయండి, ర్యాపిడో పంపించే నేను రాలేను అని అంటారు కదా, పంపించేస్తాను. వాళ్ళ ఇంట్లో వేసుకుంటారు, సెట్ అవ్వలేదని కాల్ చేస్తారు, ఏంటండి అస్సలు ఇలా వచ్చింది అలా వచ్చింది అని అంటారు. అవునా, ఒక పని చేయండి, బ్లౌజ్ తీసుకొని రండి అని అంట. 2 రోజుల తర్వాత వస్తారు, లోపలికి వెళ్ళి వేసుకోండి అని అంట. వేసుకుంటారు, నేను వెళ్తా.
వాళ్ళకి నేను సెట్ చేస్తాను. అదేంటంటే ఇంట్లో ఏంటి అలా ఉంది, ఇప్పుడు ఏంటి ఇలా ఉంది, బాగానే ఉంది అంటారు. ఇంకేం చెప్పాలి నేను? అంటే ఏంటి వాళ్ళకి వేసుకోవటం రాదా? అది మ్యాక్సిమం చెప్తున్నాను కదా, బొట్టికి రన్ చేసే వాళ్ళని అడగండి, వాళ్ళకి ఇదే కంప్లైంట్ ఉంటుంది కస్టమర్స్తో. వేసుకోవటం రాదు అసలు, నేను వేయాలి వాళ్ళకి ఇలా అంత మొత్తము. సో ఇది, సో ఇప్పుడు వరకు గొడవ పడింది అంటూ ఏమీ లేదండి. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇవన్నీ టోటల్గా చిన్నపిల్లలకు సంబంధించినవి, మీరు మొత్తం స్టిచ్ చేయించినవే. సో నాకు అప్పటి నుండి అసలు అవార్డు ఎందుకు వచ్చింది, సో ముఖ్యంగా నంది అవార్డు రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మార్కెటింగ్ అనేది చాలా వరకు తెలిసి ఉండాలి. అంటే సో రూపా గారు అని అంటే జనాల్లోకి తెలిసే ఉండాలి ఖచ్చితంగా. అవార్డు తీసుకోవాలంటే, అవార్డు రావాలంటే చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్. సో ఒక స్టేజ్ మీద ఒక అవార్డు తీసుకుంటున్నాం అంతమందిలో, అంటే అందులో ఒక లేడీ అయి ఉండి. సో అవార్డు రావడానికి రీజన్ ఏంటి, అసలు ఏ సందర్భంలో తీసుకున్నారు మీరు అవార్డు? యాక్చువల్గా నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్గా. ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు, అండ్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న డిజైనర్స్ కూడా ఉంటారు అని అనుకుంటున్నాను. ఓకే, బట్ నాది చెప్పాలంటే నా జర్నీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ మా. నేను ఇక్కడ కమర్షియల్గా అయితే నేను చెయ్యను, ఎందుకంటే స్టూడెంట్కి వచ్చేదాకా నేర్పిస్తాను అనేసి అన్నాను. ఇట్స్ లైక్ సోషల్. ఇప్పుడు మళ్ళీ మీరు సోషల్ వర్క్ చేస్తున్నారు కదా, మరి ఫీజు ఎందుకు తీసుకుంటున్నారు, మరి తీసుకోకుండా ఫ్రీగానే చెప్పచ్చు కదా అని అనొచ్చు మీరు. అవును, ఫ్రీగానే చెప్తాను నేను కావాలి అని అంటే. కానీ మనము ఫ్రీగా చెప్పాము అనుకోండి, ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుందా? అవును. ఇప్పుడు 22 రోజులు వస్తారు, 3వ రోజు ఏదో పని వచ్చింది అని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు కదా పోనీలే అని ఎగ్గొట్టే కూడా ఉంటారు. అదే మనం ఎంతో కొంత ఫీజు తీసుకుంటే అమ్మ నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పి కూడా వస్తారు. 4 రోజులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము నేర్పిస్తాము, వాళ్ళు వేసుకుంటారు, వేసుకున్నాక వాళ్ళ హ్యాపీనెస్సే వేరుంటుంది. సో ఇది నేను చేసినది కృషి అనుకోండి, ఏదన్నా అనుకోండి, తృప్తిగా ఉండాలి మా ఏ స్టూడెంట్ అయినా. సో నేను అదే అనుకుంటాను, ఇన్ని ఇయర్స్ దీంట్లో నేను చేసిన సోషల్ సర్వీస్ అవ్వని ఏదన్నా అవ్వనియండి, అందుకు అది నాకు హక్కుగా నాకు వచ్చింది అనుకుంటాను. సో ఎట్లా అనిపించింది ఆ మూమెంట్ మీకు? ఎలా అనిపించడం ఏంటి అసలు, వాళ్ళు అలా స్టేజ్ మీద నా పేరు రూపాస్ ఫ్యాషన్ వరల్డ్ విన్నకోట రూపా ఫ్యాషన్ డిజైనర్ అని అంటుంటేనే చెప్పలేం, మాటల్లో రానిది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. సో అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి మీరు ఒక హ్యాపీనెస్ పొందారని అనుకోవచ్చు. లేదు మా, ఇంకా ఉంది చాలా చేయాల్సింది. నేను ఎందుకు చెప్పినా, నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకుంది కాదు ఇది. మా పెద్దమ్మ ఇప్పుడు పైన ఉన్నారు, ఆవిడకినా ఉండుంటే నిజంగా ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యేవారు. బికాస్ ఆఫ్ హర్ నేను ఇప్పుడు ఇలా ఉన్నానని అనుకోవచ్చు. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సపోర్ట్ కూడా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. సో దేవుడు ఇచ్చిన విద్య, నేను నిజం చెప్తున్నాను, మీరు నాకు ఏ పిక్ అయినా చూపించండి, ఏ డిజైన్ అయినా చూపించండి, కస్టమర్ లేకపోయినా జస్ట్ వాళ్ళది చెస్ట్ ఇలా ఉంటుంది అది అని చెప్పేసేయండి, నేను అది అలా దించేస్తాను. నేను ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ నాకు ఈ విద్య ఇచ్చారు. సో ఇది నాతో అంతం అయిపోకూడదు, నలుగురికి నేను పంచాలని నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సూపర్. అంటే జనరల్గా పేరెంట్స్ అందరూ సో డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, సో టీచర్ కావాలి, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంథింగ్ డిఫరెంట్గా అనుకుంటారు. కానీ మీరు స్టిచ్చింగ్ అంటే ఒకప్పుడు స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగే కదా, స్టిచ్చింగ్ అంటే టైలర్ ఒక చీప్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఊర్లలో అలానే మాట్లాడతారు. ఇప్పుడు సో ఒక 10 మందికి నేర్పిస్తూ ఉన్నా కూడా వాళ్ళని అట్లా చూడరు. సో ఊర్లో ఆయన ఎక్కడైనా కూడా. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో బోటిక్ అనేది కూడా పెట్టుకున్నాం తప్పితే కానీ, సో అందరు టైలరింగ్ అనే చెప్పేసి మాట్లాడతారు. ఆ టైలర్ కాకపోతే ఈ టైలర్ దగ్గర పోదాం అన్నట్టుగా ఉంటారు. అసలు అంటే ఎందుకు కొంత తెలియని వాళ్ళు అంటారు నేను టైలర్ దగ్గర ఉన్నా అని అంటారు. అవును, అయినా నాకేం అనిపించదు, ఎందుకంటే నువ్వేమనుకుంటే ఏంటి, నేనేంటో నాకు తెలుసు. టైలర్ అంటే మనిషే, దాన్ని మనం చీప్గా తినక్కర్లేదు. ఒకప్పుడు టైలర్, ఇప్పుడు ఏదో వాష్ వేలో బుటీక్ అంతే అంటున్నారు. రెండింటికి డిఫరెంట్ ఇంతే అంటారు. చూద్దాం మేడం, మీ దగ్గర అంటే ఏం క్లాసులు ఉన్నాయి ఇప్పటి వరకు, ఏం స్టిచ్చింగ్ చేశారు మీరు? సో ఒకసారి చూద్దాం మీరు ఎక్కడ నుండి క్లాతులు తీసుకొస్తారు, అవి కూడా ఒకసారి మన ఆడియన్స్ చూపెడదాం. సో నాకైతే ఆ చిన్నపిల్ల పాపదే రెడ్డే చాలా అట్రాక్ట్గా ఉంది. సో మేడం దగ్గర నాకు తెలిసి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఇవి ఎక్కడి నుండి తీసుకుంటారు, వీటి కాస్ట్ కూడా అడుగుదాం. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్లో దాదాపుగా అంటే సో షాపింగ్కి వెళ్ళి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. రెగ్యులర్గా ఇప్పుడైతే కొంతమంది ఎక్కువగా చాలా వరకు అయితే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆప్షన్ కూడా మేడం దగ్గర ఉంది, ఒకసారి అడుగుదాం. సో మేడం ఇవి అంటే ఇప్పుడు మనకి ఇది మీరు స్టిచ్ చేయలేదు కాబట్టి, సో ఇది ఎక్కడి నుండి తీసుకొస్తారు మీరు? అంటే మొత్తం నా దగ్గర ఉన్నది అంతా మెటీరియల్ అంతా సూరత్ నుంచే తీసుకొస్తాను మా. ఓకే, 6 monthsకి ఒకసారి సూరత్ వెళ్తాను నేను. ఓకే, వెళ్ళి అక్కడి నుంచే పర్చేస్ చేసుకొని వస్తాను. ఓకే, ఈ క్లాత్ ఏంటి? కాటన్, ప్యూర్ కాటన్. ఓకే, మంచిగా. సో మ్యాక్సిమం ఎంత కాస్ట్ ఉంటుందండి? ఇది జస్ట్ 1100. 1100? యా, ఇదిగోండి, ఇది మీ నంబరు చూడండి.
సో గేరా చాలా బాగా వచ్చింది నిజంగా. అసలు అంటే ఇప్పుడు నువ్వు పెద్ద షాపింగ్ మాల్లోకి అయితే మినిమం 2500 పెట్టవలసిందే ఖచ్చితంగా. ఇది ఆల్ సైజెస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, మొత్తం ఇదిగోండి 46. సో లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతారని లైట్ కాంబినేషన్లో పింక్ తీసుకొచ్చారు కదా మీరు, చాలా బాగుంది. సో బయట ఆ బ్యాక్ ఉన్నటువంటి లైట్ పింక్ ఆరెంజ్ కూడా అదేనా? యా, ఇది So, కొంచెం pink different orange ఉంది. ఇది పీచ్ కలర్. సో సేమ్ ప్యాటర్నా? కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే, సేమ్ కాస్టా? సేమ్ కాస్ట్ కాదు, ఇది 900. ఓకే, ఇది కింద వచ్చినాయి. ఓకే ఓకే, ఇది కింద ఉన్నాయి రఫల్స్. ఇది జస్ట్ 900 ఇది. సో ఇది 900 అనండి. నిజంగా చాలా బాగుంది, రియల్గా సూపర్గా చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది పీచ్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది సమ్మర్లో మాత్రం మన ఫంక్షన్స్కి వేసుకెళ్ళినా కూడా గ్రాండ్ లుక్కే కనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్ మీరే స్టిచ్ చేశారు ఇది? యా, ఇవన్నీ ఇట్లాంటివి రెడీమేడ్ బ్లౌజెస్. సో ఇది క్లాత్ మేడం? ఆర్గెన్జా. సో ఆర్గెన్జా. ఇప్పుడు దీనికి మీరు ఈ పూస మీరు వేయడం జరుగుతుంది లేకపోతే సాలిడ్ క్లాత్ కి ఫ్యాబ్రిక్ ఉంది? ఇది పాట్. సో దీని డిజైన్ ఏమంటారు దీన్ని? పాట్ నెక్. సో పాట్ నెక్ విత్ బుట్ట హ్యాండ్స్. ఇప్పుడు మీదే క్లాత్ అయ్యి ఒకవేళ నేనే స్టిచ్ చేయించుకున్నాను అనుకో, మొత్తం టోటల్ ఎంత పడుతుంది బ్లౌజ్ కి? ఇదైతే 500. ఇప్పుడు మీరు గిన్న స్టిచ్ చేయించుకున్నారంటే 600 ఛార్జ్ చేస్తాం. ఓకే, మీరు ఫ్యాబ్రిక్ ఇస్తే. ఓకే, మేము ఇస్తే మీరు ఫ్యాబ్రిక్ ఇస్తే 600. టోటల్ మీదైతే ఖచ్చితంగా ఒక 1100 అవుతుంది ఒక బ్లౌజ్ తీసుకోవాలని. కానీ నా దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి. నా దగ్గర తీసుకుంటే 500 నుంచి స్టార్ట్. ఓ సూపర్, 500 నుండి స్టార్ట్. సో మేడం దగ్గర ఒక బ్లౌజ్ కొనుక్కోలేదు 500, బట్ ఇంతవరకు చేసిన మన ఫ్రీ. సో ఇదైతే నిజంగా మేడం ఫినిషింగ్ అయినా కావచ్చు, సో కలర్ కాంబినేషన్ అయినా కావచ్చు, నాకైతే ఇక్కడ హల్దీ థీమే కనిపిస్తుంది మీ ఇంట్లో ఈరోజు. అంటే ఆ డ్రెస్ చూస్తే అలా అనిపిస్తుంది. సూపర్ స్టిచ్ చేశారు నిజంగా. ఎంత పడుతుంది అంటే ఇది బయట ఇప్పుడు నేను కొనుక్కోవాలనుకో, దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది 2000 శారీ మొత్తము. ఓకే, స్టిచ్చింగ్ వచ్చేసి లైనింగ్ అంతా కలిపి 3000, మొత్తం 5000. సో టోటల్ 5000. దీనికి చున్నీ ఏమైనా ఇస్తారా? అంటే చున్నీ కూడా ఇస్తారు. ఇంకా కస్టమర్ కి ఎలా కావాలో ఇంకా తెలియదు. ఓకే, సో మొత్తం ఇది కస్టమర్దే? ఇది కస్టమర్ది. ఓకే, సూపర్. సో ఎన్ని డేస్ పడింది దాన్ని కుట్టడానికి? ఎంత ఒక హాఫ్ డే ఓన్లీ? హాఫ్ డే లో అయిపోతుంది. ఓకే, ఈ పాపది కూడా స్టిచ్ చేశారనుకుంటా. ఇది ఎన్ని ఇయర్స్ పాపకి వస్తుంది మ్యాక్స్? ఇది 4 years వాళ్ళకి వస్తుంది మా. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు అంటే సైజు ఎక్సెల్ సంథింగ్ ఇట్లా వేసుకోవచ్చా లేకపోతే ఎవరైనా వేసుకోవడానికి అవైలబుల్? అంటే జిప్ పెట్టారు కదా బ్యాక్ సైడ్, కస్టమర్ది కాబట్టి వాళ్ళ సైజ్ ప్రకారం చేసాము. ఓకే, సో నిజంగా ఈ ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మేడం. ఇది ఇవ్వడం కూడా స్కాలప్ నెక్ అంటారు ఇది. ఓకే, ఇంకా కింద కూడా. సో కింద కూడా. సో ఈ కింద ఇంకా కొంతమంది ఇట్లా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా, పూసా మోడల్ పెట్టుకునేవి. సో డిఫరెంట్ ఆరెంజ్ అయినా పింక్ అయినా చూద్దాం. మేడం వాళ్ళ షాప్లో అయితే నాకు తెలిసి అయితే ఇంకా మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. బేగం బజార్కి అయినా సంథింగ్ వెళ్ళి మనం కొనుక్కుంటాం. సికింద్రాబాద్ జనరల్ బజార్కి వెళ్తూ ఉంటాం. కానీ వీళ్ళ షాప్లో మాత్రం మొత్తానికి అయితే నేను ట్రైనింగే అనుకున్నా, కానీ ట్రైనింగ్తో పాటు నాకైతే ఇక్కడ మొత్తం క్లాత్ సెక్షనే కనిపిస్తుంది. చూద్దాం ఈరోజు మేడం నాకు ఏం కుట్టిస్తారో. సో ఎన్ని బ్లౌజులు ఉన్నాయి చూద్దాం. సో ఇందులో అయితే ఇది చాలా బాగుంది మేడం. ఇది ఈ క్లాత్ ఏంటి అసలు? కాటన్. ఇవన్నీ కట్ చేసి పెట్టినవేనా? ఇవన్నీ ఒక ఫిలింది ఆర్డర్ వచ్చింది. ఓకే, సో దానికోసము ఇవన్నీ ఒక హీరోయిన్వి చేయాలి. ఓకే, సో దానికోసం ఇవన్నీ. సో ఇవన్నీ హీరోయిన్కి సంబంధించినటువంటి క్లాత్లట అండి. సో తను ఆల్రెడీ స్టిచ్ చేయించుకునే కూడా మేడం నాకు చూపెట్టారు. సో ఇప్పుడు ఎన్ని డేస్లో ఇస్తారు మేడం వాళ్ళకి ఇవి మీరు? ఇది 3 daysలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 3 daysలో చేయాలి. ఎవ్రీ డే ఒక్కొక్క షూట్ బట్టి చేసి వాళ్ళకి ఇద్దామని. ఓకే ఓకే, డే వైజ్గా. సో చూసారు కదా, మనం ఫోక్ సాంగ్స్ వేస్తూ ఉంటారు జనరల్గా. సో ఎలాంటి చున్నీస్ అంటే దుప్పట్లు ఏం వేసుకుంటారని చెప్తారు. సో ఇలాంటివేనండి చూడండి. సో మేడం దగ్గర అయితే కాస్ట్ చాలా తక్కువ అనుకుంటా. సో బయట వాటితో పోల్చుకుంటే సో మినిమం ఎంత, ఒక 10% ఇస్తారా? 5%, 2%? రండి అప్పుడు. సో మా శివ స్టూడియో నుండి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంత డిస్కౌంట్ ఉంటుంది? వచ్చి వాళ్ళు ఏది సెలెక్ట్ చేస్తారు దాన్ని బట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నా పేరు చెప్పండి, లావణ్య చెప్పండి, ఖచ్చితంగా మేడం ఇస్తారు. సో ఇవైతే ఇంకా ఏ పెళ్ళిళ్ళల్లో ఏ దావతులు వెళ్ళినా ఖచ్చితంగా మనం ఇంకా ఈ ట్రెండ్ ఫాలో కావాల్సిందే. సో ఇది డిజైనింగ్ అయితే చాలా బాగుంది మేడం. ఈ డిజైన్ నేమ్ చెప్పండి. సో ఈ క్లాత్ ఇది సైజెస్ మగ్గం వర్క్. ఇది సైజ్ వచ్చేసి 36 నుంచి 38 సైజ్ వరకు ఉంటుంది. ఓకే, ఇది మీరు ఎన్ని డేస్లో స్టిచ్ చేశారు? ఇది మగ్గం వాళ్ళు ఎంత ఒక 2 daysలో చేస్తారు. మగ్గం చేయడం ఆలస్యం. మేము మిషన్ ఎక్కామనంటే 3 గంటల్లో కంప్లీట్ చేసేస్తాం మేము. ఓకే, కటింగ్ ఏముంది నాకైతే ఒక 1/2 hour చాలు ఒక బ్లౌజ్ కటింగ్ చేసేయటమే. ఇప్పుడు ఒకటి
నాకు తెలిసిపోతుంది 15 minutes లో కటింగ్, 1 hour లో స్టిచ్చింగ్, హెమ్మింగ్ ఒకటి 20 minutes. ఎప్పుడైనా కస్టమర్ వచ్చేసి అర్జెంట్గా నాకు బ్లౌజ్ కావాలి అంటే నా మైండ్లో వెళ్ళిపోతుంది, సరే నేను కటింగ్ ఇట్లా, స్టిచ్చింగ్ ఇట్లా, హెమ్మింగ్ ఇట్లా, ఎందుకంటే హెమ్మింగ్ కూడా ఇంపార్టెంటేగా. అవును. సో ఈ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా అమ్ముతున్నారు అయితే మీరు? యా, అంటే ఇది మీరు ఓన్గా స్టిచ్ చేసింది కదా ఇది? అన్నీ మొత్తం ఇవన్నీ కూడా నిజంగా ప్లెయిన్ బ్లౌజ్ కూడా దొరుకుతుందంటే నేను షాక్ అండి. అసలు అంటే నేను చూడలేదు కాబట్టి షాక్. సీరియస్గా చెప్పాలంటే ఇది ఆల్ మిక్సింగ్ శారీస్కి యూజ్ చేయొచ్చు. కానీ ఇది బాగుంది. ఇది లెంత్ ఎంత తీసుకుంటారు మేడం? మ్యాక్స్ 9. సో ఎవరైనా వేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ డోరీస్ పెట్టుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. సో ఈ డోరీస్ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి కొంతమందికి తెలియదు. ఎందుకంటే సైజ్ ఎక్కువగా అవ్వడం వలన కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు 9, కొందరు ఏమంటారు నాకు బ్రాడ్ కావాలి, కానీ కింది డీప్ ఉండాలి అని అంటారు. అలాంటప్పుడు కొందరు ఏంటంటే మాకు డోరీ కావాలి అని అంటే నేనైతే డోరీ పెట్టి ఇచ్చేస్తాను మా. వాళ్ళకి వద్దు అనుకుంటే పిక్కుంటారు అంతేగా. అవును. డోరీ లేకుండా ఇచ్చామనుకో వాళ్ళకి తెలియదు అప్పుడు. ఇదేమో పాట్ నెక్. ఇది పాట్ నెక్. టోటల్ గా ఇవన్నీ ఇంకా మీరు స్టిచ్ చేసిన వచ్చి తీసుకొని వెళ్ళిపోతారా వాళ్ళ సైజెస్ చూసేసుకొని? అంటే 36 to 38 వరకు కటింగ్ ఉంటుంది మా. సపోజ్ వాళ్ళకి కావాలంటే 42 కూడా లోపల 2 inches వరకు ఖర్చు పెడతాను నేను. ఇప్పుడు 34 కావాలంటే సైడ్ స్టిచ్ వేసేస్తాను. ఇది చిన్న పిల్లలది కదా ఇప్పుడు శారీ ఫంక్షన్స్ కి. సో ఎన్ని ఇయర్స్ కి వస్తుంది ఇది? ఎన్ని ఇయర్స్ పాప? 20. చూడండి 20 years. ఇది మొత్తం గాగ్రా. సో ఇది గాగ్రానా? నేను పాప పెడితే 20 years కి ఎంత ఉంటుంది మేడం కాస్ట్? ఇది నియర్లీ 4000. అంటే 1200. ఇది చూద్దాం, మీకు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇటా మేడం ఇట రండి. నేను అప్పటి నుండి చిన్న పాపది అనుకుంటున్నది. ఇది మీరు ఒక దానికి వేస్తే అయిపోవు కదా? ఎందుకు మన ఉంది కదా మ్యానిక్వీన్. ఇదిగో. ఓకే, చాలా వరకు అప్పుడు ఈ హాఫ్ శారీస్ అందరు కొనుక్కున్నారు. బట్ నా దగ్గర కూడా ఈ హాఫ్ శారీ ఉందండి. సో టోటల్ మీరే స్టిచ్ చేశారు ఇంకే. సో ఇప్పుడు ఇది నేను కొనుక్కోవాలంటే 4000 మినిమం. సో క్లాత్ నాదే. సో టోటల్ నాదేనా లేకపోతే మొత్తం టోటల్ మీరైతేనే 4000? సో రియల్గా చాలా బాగా పెట్టారు. ఇది ఏమన్నట్టు అంటే నేను డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకైతే ఇదేం లేదు, ఎల్బో విత్ పఫ్ హ్యాండ్స్ అంతే. అండ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి. అసలు నిజంగా చాలా క్యూట్గా అసలు చూడడానికి ఎంత నైస్ ఉందంటే ఇంకా మళ్ళీ ఎందుకంటే దీంతోనే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా మనం దీనికి ఏమైనా డిజైన్ పెట్టినాం ఎవరు చూడరు ఇంకా. సో ఆ డిజైన్నే చూస్తారని మేడం చాలా సింపుల్గా పెట్టారన్నాడు. సూపర్. ఈ అన్ని పక్కన పెట్టేస్తే ఇంకా మొత్తం చిన్న పిల్లలవే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలవే కనిపిస్తున్నారు. నాకు తెలిసి మేడం పిల్లలకే ఎక్కువ కుట్టేలా ఉన్నారు. పిల్లలంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టున్నారు. సో మాలాంటి వాళ్ళు నచ్చరు అనుకుంటా పెద్దవాళ్ళకి. సో నిజంగా ఎంత క్యూట్గా స్టిచ్ చేశారంటే. ఇది సమ్మర్, సింపుల్ సమ్మర్ వేర్ బాగుంది. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం? 300. సో ఇది క్లాత్ కాటన్ క్లాత్. సో పైన కూడా క్లాత్. సో మొత్తం టోటల్ అండ్ లోపల లైనింగ్. పై వరకే లైనింగ్ ఇచ్చాను, మరి లోపల ఏం లేదు. ఓకే. సో మీకు ఎవరైనా చెప్తారా చిన్నపిల్లలకి జనరల్గా ఇలానే కుట్టాలి, సో ఎక్కువ బుగ్గవి ఇష్టపడతావు కదా? సో ఇప్పుడు ఎక్కువ మేడం ఇప్పుడు నార్మల్గా ధోతి సెరమనీ శారీ ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీకి, సో వాళ్ళ డాడీకి, వాళ్ళ బాబుకైనా పాపకైనా సేమ్ డిజైన్స్ చేయించుకుంటున్నారు దాదాపుగా. సో మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అన్నీ. సో అట్లా మీరు ఎవరికైనా చేసిన వాళ్ళు ఉన్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అప్పుడు చాలా మటుకు జెంట్స్కి కూడా చేస్తాను నేను. యాక్చువల్ చెప్పాలి అంటే సూపర్. జెంట్స్కి కూడా కటింగ్ కూడా చేస్తాను నేను, కుర్తీస్ దగ్గర నుంచి. ఓకే. కాకపోతే ఏంటంటే వాళ్ళు పని అయిపోయిందా ఇచ్చేసామా అన్నట్టు ఉంటుంది, అంతేగాని వాళ్ళ నుంచి కాంప్లిమెంట్ తీసుకోవాలంత టైం ఎక్కడ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా కటింగ్, ఎందుకంటే నేనే కదా కటింగ్. ఓకే. సో ఇవి జీన్స్ మీద వేసుకోవడానికి కదా? జీన్స్ మీదకి. సో ఈ క్లాత్ ఏంటి మేడం? ఇది రేయాన్ విత్ మైకా ప్రింట్. ఓకే. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది జస్ట్ 400 మా. ఓకే. సైజుని బట్టేనా ఇంకా లేకపోతే మీ థింకింగ్ కొద్ది గుట్టేసి పెట్టేస్తారా? ఏం లేదు. ఇప్పుడు ఇది సపోజ్ ఎవరికైనా కావాలంటే ఇది 40కి వెళ్తుంది, 38 వేసుకోవచ్చు, 36 వేసుకో, 34 కూడా వేసుకోవచ్చు. ఓకే. 4 సైజెస్ వచ్చేలాగా చేస్తాను నేను. ఇది కార్డ్ సెట్. ఓకే. ఇప్పుడు ఇది దుపట్టా ఉందా? దుపట్టా ఉంది. సో నేను అప్పటి ఒకటే అనుకుంటున్నది. దుపట్టా ఉంది విత్ పాకెట్స్. బయట ఇప్పుడు మనం వెళ్ళి షాప్లో కొనుక్కుంటున్నాం కానీ మేడం దగ్గర వచ్చి తీసుకోండి. విత్ ఎలాస్టిక్. సో ఈ క్లాత్ ఏంటి మేడం? కాటన్, ప్యూర్ కాటన్. సో ఓకే. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 950. సూపర్. 950 నేనట.
సో ఇది ఒకటే ఉన్నట్టుంది. ఉంది ఇంకో కలర్ కూడా ఉంది. జస్ట్ 2 కలర్స్ చేసి పెట్టాము. కావాలంటే మా దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది, ఆ ఫ్యాబ్రిక్లో చేసుకోవచ్చు. ఓకే డన్ డన్. ఈ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంది, షైనింగ్గా ఉంది ఇది ఉండడం కూడా. ఇది సో ఇందులో నేను దాదాపుగా చాలా వరకు బ్లౌజెస్ చూసా, అంటే ఇలానే ముగ్గ బ్లౌజ్ పెట్టి కుట్టించుకోవడం బ్యాక్ సైడ్. చినాన్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే. ఇది ఏంటంటే నలగదు, మంచిగా ట్రెండీగా ఉంటుంది, షైనింగ్ కూడా ఉంటుంది కదా, ట్రెండీ ఉంటుంది. దీని కింద కావాలి అని అనుకుంటే కాట్ సెట్ లాగా ఎలాస్టిక్ ప్యాంట్, సిగరెట్ ప్యాంట్ వేసుకోవచ్చు, లేదు అంటే లెగ్గిన్ వేసుకోవచ్చు. ఓకే సూపర్. సో ఇది రెగ్యులర్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, ఇది కాటన్. సో ఇంట్లో అయినా. సో ఇప్పుడు ఎక్కువ నైటీల కంటే ఎక్కువ ఇవి చాలా వేసుకుంటున్నారు సీరియస్గా చెప్పాలంటే. నిజంగా అసలు నైటీలా తెలుస్తలేవు, టాప్స్ తెలియడం లేదు. అంటే బయట కూడా జనాలు అలానే తిరుగుతున్నారు కాఫీలోకి వెళ్ళినప్పుడు. స్టూడెంట్స్ దాంట్లో కూడా టాపిక్ వచ్చింది, అసలు నైటీయే లాంగ్ ఫ్రాక్ ని చేసేస్తున్నారు. ఇప్పుడు నైటీకి చున్నీ కూడా వస్తుందంట కదా. అవునవును. సో ఈ శారీ నాకుంది కాబట్టి, ఇత్తక్ శారీనా ఏం శారీ పేరు కూడా మర్చిపోయినాం. సేమ్ ప్యాటర్న్లో నాకు కూడా ఉంది. బ్లాక్ కొంచెం డిఫరెంట్ ఉంది. నేను ఒకసారి మేడంకి శారీ కట్టుకొని ఫోటో పెడతా. అదే పాపం రిటర్న్ గిఫ్ట్గా ఒక మేడం చీర పెట్టారు అప్పుడు. సూపర్. మేడం దగ్గర శారీస్ కూడా ఉన్నాయి అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ శారీస్ ఎవరైనా వచ్చి ఒకవేళ మీకు శారీస్ చూపెట్టి, సో ఇట్లా ఫ్రాక్ మోడల్ స్టిచ్ చేయండి, సో మాకు ఇందులోనే జస్ట్ టాప్స్ కుట్టియండి అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా అసలు చెప్పొద్దు. ఇదేంటి ఈ శారీ? టిష్యూ అమ్మ, టిష్యూ శారీ. సో అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కూడా వేసుకోవచ్చు. ఓకే. సో దీని కాస్ట్ లోపల ఉంటుంది. సో డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా సేమ్, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా డిస్కౌంట్ కంపల్సరీ ఉంటుంది. సో ఇప్పుడు 1700 ఉంది, డిస్కౌంట్ అంటే ఎంత ఇస్తారు మ్యాక్సిమం? 15. సో 15 డిస్కౌంట్. సూపర్. సేమ్ పీసా, డిఫరెంట్ కలర్. ఓకే, కలర్ వేరే అంతే. రియల్లీ చాలా బాగుంది. ఇది కట్టుకున్నా కూడా గ్రాండ్ లుక్కే కనిపిస్తుంది. చాలా మంది చిలకలను ఇష్టపడతారు కదా మేడం, ఎక్కువ చిలకలు వచ్చేటివి, సో ఫ్లవర్స్ చిలకలు, పక్షులు, ఎలిఫెంట్స్ ఇవి ఇష్టపడుతున్నారు. కుండలు ట్రెండ్ అవుతుంది. సో ట్రెండ్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు. చూద్దాం. ఇంకా ఈ క్లాత్లో అయితే సీరియస్గా నాకు తెలియదు. సో మేడం అడిగి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి ఎక్కడ చూసినా కూడా ఇవైతే చాలా వరకు అయితే దాదాపుగా చాలామంది శారీస్ అనే కాకుండా ఏంటి ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నారు. సో ఈ ఫ్రాక్స్ అయితే నేనైతే ఇది రెడ్ చాలా వరకు చూసిన. సో మెట్రోలో వచ్చేటప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, సో డిఫరెంట్ గుర్తుపడతాం అన్నట్టు. సో ఇదైతే నాకు కూడా ఉంది. సో ఒకసారి ఈ క్లాత్లు అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. టోటల్గా నాకైతే ఇవైతే శారీసే అనిపిస్తున్నాయి, కానీ ఇవి క్లాత్లు ఇవన్నీ జార్జెట్. ఓకే. అండ్ ఇంకొకటి ఇది శారీ పన్నా కాదు, ఇంత పెద్ద పన్నా, ఇవి 52 పన్నా ఇది. ఓకే. సో నీకు లాంగ్ ఫ్రాక్ కావాలంటే ఇక్కడ నుంచి ఇంత పెద్ద గేరా ఉంటుంది, ఫోటోషూట్ చేసుకున్నట్టుగా మీరు వేసిస్తారు అన్నట్టు ఖచ్చితంగా. సో ఇప్పుడు నేనే ఉన్నా మేడం. సో ఇప్పుడు నాకు ఇలా ఇది బాగా నచ్చింది మేడం అని అంటే మీరు శారీకి కట్ చేసి ఇవ్వగలుగుతారా? సో క్లాత్ని కొంతమంది ఇస్తూ ఉంటాను శారీకి. ఇవన్నీ కూడా శారీ పన్నా. ఓకే. మల్టీపర్పస్ మా. ఓకే. కిడ్స్ వేర్కి యూజ్ చేయొచ్చు, శారీకి కావాలంటే యూజ్ చేయొచ్చు, బ్లౌజ్కి యూజ్ చేయొచ్చు, అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది బ్లౌజ్కి తీసుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు ఇది బ్లౌజ్ కోసం నువ్వు తీసుకున్నావు అనుకో. ఓకే. నీకు నేను దీనికి చీర చూపిస్తాను. వావ్, విత్ కాంబినేషన్. దిస్ ఇస్ స్టార్ జార్జెట్. ఓకే. సో మినిమం ఎంత ఉంటుంది దీని కాస్ట్? ఇప్పుడు ఇది 150 మీటర్. సో ఇప్పుడు నాకు శారీ ఎంత పడుతుంది? ఇది ఇప్పుడు 5.5. మొత్తం నీకు 1000లో నీకు బ్లౌజ్ ఇది వచ్చేస్తుంది. ఓకే. చూసారు కదా, 1000లోనే ఈ రెండు వస్తున్నాయి మేడం దగ్గర. ఇంకా మీరు ఎక్కడికో వెళ్ళకండి, నా పేరు చెప్పవచ్చు. డిస్కౌంట్లో 1000కి ఇంకొక 200 తగ్గిస్తారు, వచ్చి తీసుకోవచ్చు మీరు. సూపర్. రియల్లీ నిజంగా. అంటే లేదు అంటే ఇది చీర కావాలంటే ఇది చీరలాగా కూడా వాడుకొని ఇది బ్లౌజ్ వేసుకోవచ్చు. అంటే ఏది తీసుకున్నా కూడా 2 టైప్స్ వాడుకోవచ్చు, ఏది ఉన్నా కూడా. సూపర్. సో గోల్డ్ కలర్ ఎక్కువగా తీసుకుంటారు కదా మేడం, సో ఎందుకంటే మల్టీ, సో అన్నింటికి యూజ్ చేయొచ్చు అన్నట్టుగా కూడా కదా. సో ఇవి షైనింగ్ తో ఉన్నటువంటివి కూడా కావాలి అని అంటారు. ఓకే. మల్టీపర్పస్. నా స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసేసుకుంటారు. ఇది ఈ క్లాత్ ఎక్కువ దాదాపుగా చాలా వరకు చాలా మంది చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ క్లాత్ నేమ్ ఏంటి అసలు? రేయాన్ విత్ నక్కీ. ఓకే. అసలు ఇదైతే టాప్ కుట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే అసలు చెప్పొద్దు, అంత బాగుంటుంది ఇది. సో ఇది మీటర్కి ఎంత పడుతుంది? ఇది మీటర్ వచ్చేసి 180 మా.
ఓకే 180 మీటర్ ఇది. ఇందులో కలర్స్ ఉన్నాయి, ఓకే 3 కలర్స్ సో ఉన్నాయి. ఇప్పుడు ఒక టాప్ కుట్టాలంటే ఎన్ని మీటర్స్ పడుతుంది? టాప్ ఎలా కావాలి, ఏ డిజైన్, కలీ కావాలా జస్ట్ నార్మల్ సింపుల్ కావాలా? సో నార్మల్కి అయితే ఎంత పడుతుంది, కలీకి అంటే ఎంత పడుతుంది? కలీకి అయితే 3.5 కావాలి, నార్మల్ అయితే నీకు 230 నీ హైట్ బట్టి తీసేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే పెద్ద పన్నా కదా, సైడ్ చేతులు తీసేసుకోవచ్చు. ఎక్కువ ఇప్పుడు దీంతో దాదాపుగా చాలా మంది ఇట్లా బుగ్గ కట్టేసి పెట్టేసుకొని ఫ్రాక్స్ చాలా మంది కుట్టేసుకుంటున్నారు అది. సో వెనక జిబ్ మోడల్ పెట్టుకొని. సో ఇవి మేడం ఈ క్లాత్ అవేమో ఆర్గెన్జా కిడ్స్ గార్మెంట్ వాళ్ళకి లాంగ్ ఫ్రాక్కి ఇవి బాగుంటాయి. ఇవి శారీస్ కూడా కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు. సో అన్ని ఇదిగోండి మెహందీ సంగీతలకు అన్ని ఇవే శారీస్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ, ఎక్కడ చూసినా కూడా లైట్ కలర్స్. చిన్నపిల్లలకైతే ఎంత బాగుంటుందో, లోపల సాటన్ ఇచ్చి టోటల్ అంతా మీరు ఒకే దగ్గర తీసుకుంటారా? అంతే ఒక్క దగ్గరికి ముందు నేను విజయవాడ అట్లా లేదా జనరల్ బజార్, చార్మినార్ అక్కడికి వెళ్ళేదాన్ని. ఓకే. కానీ ఈసారి ఏంటంటే వద్దు, సూరత్ వెళ్దామని ఒక 1 ఇయర్ నుంచి సూరత్ వెళ్తున్నాను. సో ఇవన్నీ ప్లేన్, ఇవన్నీ క్రేప్ సాటన్. ఓకే. ఇక్కడ అన్ని ఆర్గెన్జా, ఇవి నెట్టెడ్. సో ఇప్పుడు ఈ క్లాతులలో ఎక్కువ స్పెషల్గా మీకు దగ్గరికి రెగ్యులర్గా వచ్చి కుట్టించుకునేటువంటి క్లాత్ ఏదైనా ఉందా? ఇది స్పెషల్గా ఉంటుందని. ఇదిగోండి ఇవి ఎక్కువ పోతాయి నాకు. ఓకే. మ్యాజిక్ స్లాబ్ అంటారు. ఓకే. ఇవి మల్టీపర్పస్, ఇవి ఎలాగైనా ప్యాంట్కి యూజ్ చేయండి, టాప్కి యూజ్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ సిగార్ ప్యాంట్స్కి, బ్లౌజెస్కి, అన్నిటికీ అంటే క్లాత్ మంచిగా ఉంటుంది. బాటమ్స్కి అన్నిటికీ, ప్లాజో అవ్వనియండి, సిగార్ ప్యాంట్ అవ్వనియండి, దేనికైనా యూజ్ చేయొచ్చు. సో ఎంత ఉంటుంది రేట్ ఇది మాక్సిమం? మీటర్ 100. మీటర్ 100. ఓకే, తక్కువే. 100. ఇది 80 రూపీస్. ఇవన్నీ రయాన్. ఇవన్నీ శారీస్కి. ఓకే. ఇదిగోండి ఇందాక చూపించా కదా. అవును. ఇదిగోండి ఇప్పుడు ఇది శారీ తీసుకొని అక్కడ బ్లౌజెస్కి సెట్ చేసేసుకుంటారు. ఓకే. సో ఎక్కువ అంటే చాలా మంది ప్లెయిన్ శారీస్ తీసుకొని, సో ఎక్కువ బ్లౌజ్ ఇప్పుడు ఇది ఉంది కదా, బ్లౌజ్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది లాంగ్ సింపుల్ గా చేసి ఒక గోల్డెన్ పైపింగ్ ఇచ్చేసి సైడ్ ఒక గోల్డెన్ చున్నీ వేసుకుంటే ఎంత ట్రెండీగా ఉంటుంది అసలు. సో మీరు ఇంతవరకు ఎన్ని ఫ్రాక్స్ స్టిచ్ చేస్తారు? అందులో ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు బెస్ట్? చాలా. సో నాకు చూపించింది ఎల్లో, ఇదే కదా ఈ క్లాత్ అండ్ ఇది ఎల్లో. ఇది ఎల్లో. ఇవి బాగా పోతాయి. ఈ కలరు చాలా నేర్ కలర్ కదా, దొరకదు అసలు, దొరకదు. సో ఎవరైనా ఏదైనా కలర్స్ పెట్టి మీకు ఈ కలర్స్ కావాలి అంటే దొరకని కలర్స్ ఏమైనా మీరు తీసుకొచ్చి స్టిచ్ చేయిస్తారా మేడం? ఒకవేళ నాకు వాళ్ళు అడిగింది దొరుకుతుంది పర్లేదు అని అనిపిస్తే తప్పకుండా నేను తెచ్చి చేస్తాను. ఒకవేళ లేదు దొరకదు అని అంటే గిన డైరెక్ట్ చెప్పేస్తాను దొరకదు అని చెప్పేసి. ఓకే. సో అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాం, అయినా కూడా ఎక్కడెక్కడ నుండో తీసుకొస్తూ ఉంటారు. మీరు తీసుకొచ్చినా కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువ రేట్కి అమ్ముతారేమో అని చెప్పేసి ఎంత కాకపోయినా కోటి జనరల్ బజార్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, టైం ఉన్న వాళ్ళు బేగం బజార్కి వెళ్తూ ఉంటారు. అక్కడికి ఇక్కడికి క్లాత్ డిఫరెంట్ ఉంటుందా, రేటు డిఫరెంట్ ఉంటుందా మీకు? ఇప్పుడు నేను సూరత్ నుంచి తెచ్చా. నేను మా పెద్ద పాపకి ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్ది ఉంది, హల్దీకి అన్నిటికని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ ఏవైతే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అక్కడ కూడా అవే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అక్కడ ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ప్రైజెస్ ఉన్నాయి. ఓకే. అంటే ఏంటిది, చార్మినార్ ఉన్న ప్రైజెసే నా దగ్గర ఉన్నాయి. ఓకే. అంటే బెటర్ మనం ఇంట్లో తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే నా స్టూడెంట్స్ నా దగ్గరే తీసుకొని చేస్తారు. దిస్ ఇస్ నాట్ ఫర్ కస్టమర్. కస్టమర్కి తెలిస్తే వస్తారు, కానీ నా దగ్గర స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళకుండా నా దగ్గరే తీసుకుంటారు కాబట్టి తక్కువలో నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. లైనింగ్స్ కూడా ఇస్తాను నేను వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర ఈ శారీస్తో పాటు ఇంకా డ్రెస్సెస్, ఈ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అన్నట్టు? యా, డ్రెస్ మెటీరియల్స్. ఓకే. ఇవి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ. యా. సో మెటీరియల్స్ అలాగే లాంగ్ ఫ్రాక్స్, కటింగ్ చేసినటువంటి సో క్లాత్ అయితే కూడా చాలా ఉన్నట్టున్నాయి కదా మీ దగ్గర, పీసెస్ ఉంటాయి. ఓకే. లాంగ్ ఫ్రాక్స్, ఇవి లాంగ్ ఫ్రాక్స్. ఓకే. బయటికి సింపుల్గా ఎంత పెట్టొచ్చు మేడం? 520 పెట్టొచ్చా? యా, అంతే, 600. ఓకే. నేను కరెక్ట్ చెప్పాను ఎందుకంటే మనం ఇట్లా ఫ్రాక్స్ కొనుక్కుంటాం కాబట్టి ఖచ్చితంగా రేట్ ఒకటే బాగా చేస్తాం కాబట్టి కరెక్ట్ రేట్ చెప్పామన్నట్టు మనం.
సో ఇది 600, బట్ ఇది సమ్మర్కి చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో కూడా నైటీ లాగా వాడుకోవచ్చు. ఎందుకంటే నేను మరీ హౌస్ వైఫ్లకు చెప్తున్నాను, ఎందుకంటే పాప మీరు నైటీలు వేసుకొని కష్టపడడం కంటే ఇలాంటి ఫ్రాక్లు వేసుకుంటే మీ ఆయన చూసి అట్రాక్ట్గా ఉంటారు. ఒకటే నైటీ వేసుకుంటారు అని చెప్పేసి అందరు బాధపడుతున్నారు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. సో ఇప్పుడు సమ్మర్కి అంటే ఎక్కువగా మీరు ఈ క్లాత్ చాలా వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కువ అందరూ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలంకారీ. సో అప్పుడు ఒక 2 years కాదు 1.5 year బ్యాక్ అయితే మొత్తం కలంకారీనే నడిచింది. ఇప్పుడు బాగా నడిచేది ట్రెండింగ్లో క్లాత్ ఏంటి మేడం? ఇప్పుడు మీరు అది కాకుండా ఇంకేమైనా డిఫరెంట్గా ఉన్నది? సో ఇది చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సమ్మర్ అని అన్నంగానే కాటన్. అవును, కాటన్, టోటలీ కాటన్. డిసెంబర్ జాన్ నుంచే మొదలవుతుంది. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే కాటన్ ఉందా మేడం అని అంటారు. సమ్మర్ అయిపోగానే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ ఈ ఆర్గెన్జా మీద పడతారు. ఓకే, సింథటిక్ జెరీ రయాన్ అయితే ఇట్స్ ఈకో ఫ్రెండ్లీ మా, అంటే ఎనీ సీజన్ అయినా కూడా ఇది వస్తుంది. సమ్మర్ అయినా వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు, రైనీ సీజన్ అయినా. చలికాలంలో కూడా ఇది వేసుకున్నాక కూడా మనకు కొంచెం ఎచ్చగానే ఉంటుంది, లైక్ కాటనే. సో ఎక్కువ మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ అయినా కూడా కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే కొంతమంది యూనిక్గా ఉన్న కలర్స్ కావాలనుకుంటారు, కొంతమంది రెడ్ అంటే ఇట్లా చూడగానే అట్రాక్టివ్గా ఉండే కలర్స్ అంటారు. అంటే ఎక్కువ కస్టమర్కి ఏది వేసుకుంటే బాగుంటుందని మీరు ఏం సజెషన్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ముందే చెప్తారు ఇట్లా హల్దీ ఉంది, సో ఎలా వెళ్ళాలి ఏంటి అని వాళ్ళు ముందే అజ్యూమ్ చేసుకొని వస్తారు నా దగ్గరికి. కానీ వాళ్ళు ఎలా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారో నాకు తెలిసిపోతుంది. పలానా కస్టమర్ ఇలా డిజైన్ సెలెక్ట్ చేస్తుందని చెప్పేస్తా. మీరు వెళ్ళండి షాప్కి వెళ్ళి, ఒకవేళ మీకు నచ్చకపోయినా ఏమైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి. లేదు వాళ్ళు నాకు చెప్పినా కూడా నేనే వెళ్ళిపోయి పర్చేస్ చేసుకొని తీసుకొస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ సంగతి నాకు తెలుసు. వాళ్ళు ఒకవేళ నాకు ఇది కావాలి అంటే నేను మొహం మీద చెప్పేస్తాను, మా ఇది ఈ డిజైన్ దీనికి బాగోదు అని చెప్పేస్తా. ఎందుకంటే లేదు ఇదే చెయ్యండి అని అంటారు. సరే అడిగింది కదా అని చేశానే అని అనుకో, అది కానీ సెట్ అవ్వలేదు అనుకో, మీరే కదా చెప్పారు అని అంటారు. సో ఈ గోల్ అంతా ఎందుకు? అందుకే మొహమాటం లేకుండా చెప్పేస్తాను ఇది దీనికి సెట్ అవ్వదు అని. అండ్ వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ అంటే కరెక్ట్గా చెప్తారు ఈవిడ. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళు 5 మీటర్లు అది తెస్తే కూడా అంటే ఎందుకు ఈ డిజైన్కి 5 మీటర్లు సరిపోదు, 3.5 చాలు. ఎందుకంటే ఇప్పుడు మీటర్ 2000, 1500 అలా ఉంటున్నాయి. ఇప్పుడు అంతంత చెప్పేస్తే అది వాళ్ళకి కూడా లాసే కదా. సో కరెక్ట్గా వాళ్ళ మెజర్మెంట్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. దానికి తగ్గట్టు ఇంతనే తెచ్చుకోండి అని చెప్తా. ఒకవేళ అది సరిపోలేదు అటు ఇటు అయినా కూడా ఐఆమ్ దేర్, నాకు అంత టాలెంట్ ఉంది, అందులోనే నేను డిజైన్ చేసి ఇవ్వగలిగే టాలెంట్ నాలో ఉన్నది. ఓకే, సూపర్. అంటే సో ఎంత తక్కువ తెచ్చుకున్నా కూడా చేయగలుగుతారు. అంటే కొంతమంది కటింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మీరు 3లోనే కంప్లీట్, కొంతమంది 4లో కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అంటే 3.5, 3.8 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఏ మాస్టర్కి అయినా కూడా ఇంత ఫ్యాబ్రిక్ కనిపించాలి, తొందరగా కట్ చేయాలి అనుకోనే వాళ్ళు ఇంత అడుగుతారు. ఓకే, మేనేజ్ చేయాలి, తక్కువలో తక్కువ ఎలా మేనేజ్ చేయాలనేదే వాళ్ళకి అర్థం కాదు. నిన్ననే నేను కట్ చేస్తున్నాను, ఒక స్టూడెంట్ ఇలానే చూస్తుంది, అంటే ఒక కస్టమర్ది నేను కట్ చేయాలి, తను అప్పుడే వచ్చింది ఏదో డౌట్ అడగటానికి, తను ఇలాగే చూస్తుంది, మేడం కట్ చేస్తుంది కదా ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పి ఇలానే చూస్తుంది. అందులో నేను చేసి అసలు ఎలా మేనేజ్ చేశారు, ఇంత తక్కువలోనే ఎలా కట్ చేసేసారు అనేసి ఉంది. నేను ఏం మాట్లాడలేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సూపర్. సో ఈ దీంట్లో ఉన్నాయి ఏంటి మేడం ఇవన్నీ, ఈ ప్యాటర్న్స్ అన్నీ? ఇవన్నీ కాటన్ ఏమా, ఇవన్నిట్లో బిట్స్ అన్నీ మాకు మిగులుతాయి కదా, మిగిలినవన్నీ ఇక్కడ ఉంటాయి. మా స్టూడెంట్స్ వాళ్ళు చేసేవి కిడ్స్ గార్మెంట్ అవనివ్వండి, బ్లౌజెస్ అవనివ్వండి, ఇందులో నుంచి సెలెక్ట్ చేసేసుకుంటారు. ఓకే, సూపర్. సో ఇవన్నీ ఇంకా వాళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. ఓకే, సూపర్. సో మేడం ఎక్కడ కట్ చేస్తారు అసలు ఏంటి అనేది ఒకసారి లోపలికి కూడా వెళ్దాము. ఇగో ఇదే మేడం డైలీ అంటే ఒక కస్టమర్కి చాలా అందంగా ఒక బ్లౌజ్ కుట్టియాలంటే మేడం ఆయుధాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మేడం కూడా ఇక్కడే మంచిగా ఎక్కి నిలబడ్డారు సూపర్గా. సో ఇది నా సెటప్ మొత్తం. ఓకే, దిస్ ఇస్ ఐరన్ అండ్ ఇది కస్టమర్కి చేయాలి అన్నప్పుడు నేను ఇక్కడ ఈ దీంతో చేస్తాను. నేను చేస్తూ ఉన్నప్పుడు స్టీమ్ది ఉంటుంది, అది యూజ్ చేస్తాను. అది సో ఇది మా కటింగ్ టేబుల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడే ఇందాక బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తారు అసలు? అంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్కి సో డిజైనింగ్ బ్లౌజ్ కటింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, అంటే టైమింగ్స్ కూడా ఎక్కువనే పడుతుంది అని చెప్పేసి అంటారు. సో ఈరోజు జస్ట్ ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ ఎట్లా కట్ చేస్తారో చూపించండి. సో ప్లెయిన్ కావాలి, ఇందాక నువ్వు హైనెక్ అడిగావు, అది కావాలా? హైనెక్ అంటే టైం ఎక్కువ పడుతుందేమో. అట్లానే ఏం లేదు, కటింగ్లో ఏదైనా ఒకటే ఉంటుంది. అయితే హైనెక్కే కడతాం, ఎందుకంటే జనరల్గా సాదా అంటే రెగ్యులర్ వేసుకుంటాం కాబట్టి.
సో హై నెక్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, కానీ మేడం ఎంత తొందరగా కట్ చేస్తుందో ఒకసారి చూద్దాం మేడం మాటల్లో కూడా. సో ఇప్పుడు నేను టక చెప్పేస్తాను. ఇది ఒక కస్టమర్ది, దాని మెజర్మెంట్స్ అవన్నీ. ఓకే, నేను ఇక్కడే చెప్పేస్తాను. నేను ఫుల్ లెంత్ వచ్చేసి 14, చెస్ట్ వచ్చేసి 40, వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, స్లీవ్ లెంత్ వచ్చేసి ఇది చిన్నది కాబట్టి నేను జస్ట్ 6 ఇస్తాను. ఓకే, స్లీవ్ రౌండ్ వచ్చేసి 12.5, ఆర్మ్ హోల్ వచ్చేసి 16, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇస్తున్నా బికాస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ హై నెక్. ఓకే, బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్. ఓకే, ఇవి మా మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇది ఇందాకే నువ్వు రాగానే అడిగావు కాబట్టి నేను ఇందాక అప్పుడే చేశాను. సో ఇదిగోండి, బ్యాక్ నెక్ అది బ్యాక్ పొడవు ఇచ్చేసాను, నెక్ ఇచ్చేసాను, ఆర్మ్ హోల్ ఇచ్చేసాను. హై నెక్ కాబట్టి షోల్డర్ చెప్పడం మర్చిపోయాను. షోల్డర్ వచ్చేసి 14.5 ఇచ్చేసాను. దిస్ ఇస్ 32. ఓకే, చెస్ట్ వచ్చేసి 40. ఓకేనా? సో ఇది ఎలా తీసుకున్నాను అనేది ఇది కూడా చెప్పాలి అని అంటే మనకు అంత టైం లేదు. టకటక ఇక్కడ ఇందాకే డ్రా చేసేసాను. సో ఇప్పుడు మీరు కట్ చేసేది హై నెక్. ఫాస్ట్గా కట్ చేసేస్తున్నారు మేడం అసలు. ఎంతమ్మా, 25 ఏళ్ళది చెయ్యి. సో ఇప్పుడు ఈ క్లాత్ ఏ క్లాత్? నేను క్లాత్ అడగడం మర్చిపోయా. కాటన్ క్లాతే. ఓకే. సో ఇప్పుడు కటింగ్లో ఎలా ఉంటుందంటే ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్ కట్ ఉంటుంది, క్రాస్ కట్ ఉంటుంది. ఓకే, కొందరు ఏంటంటే క్రాస్ కట్ కావాలి, స్ట్రైట్ కట్ కావాలి అనేసి అని అంటారు. దాన్ని బట్టి మనం ఫ్యాబ్రిక్ తీసుకుంటాం. సో ఇది బ్యాక్ అయిపోయింది. ఓకేనా? బ్యాక్ కట్ చేసేసారి అయిపోయింది. ఇప్పుడు నేను చేతుల్లో ఏంటిది నేను ఎంత చెప్పాను? హ్యాండ్స్. ఇప్పుడు ఇట్లా ఉంది మా, ఈ పన్నా చేతులకి సరిపోదు. సో అప్పుడు ఏం చేయాలంటే కొంచెం నేను ఇక్కడ నుంచి చూస్తాను ఎప్పుడైనా, అది కూడా ఎప్పుడు ఆర్మ్ హోల్ 16 కదా, 16లో సగము ఎంత 8, ఖర్చు కోసం 1.5 తీసుకుంటాను. సో ఎంత 8 + 1.5 వచ్చి 9.5. సో 9.5 ఇక్కడికి వచ్చింది. సో ఇది నేను ఇట్లా ఫోల్డ్ చేస్తాను. ఓకే, ఇట్లా 2 హ్యాండ్స్కి యూజ్ అయిపోతుంది. ఈ పీస్ మనము జాయిన్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను స్లీవ్ లెంత్ ఎంత పెట్టేసాను? ఇక్కడ 6 పెట్టాను. సో ఇది ప్లెయిన్ కాబట్టి 1.5 ఇంచ్ నేను పెంచుతున్నాను. సో ఎంత? 7.5. మళ్ళీ కొంచెం పక్కకి వెళ్ళి 7.5. ఇది నేను 3 తీసుకున్నాను. స్లీవ్ రౌండ్ ఎంత? 12.5. 12.5లో హాఫ్ ఎంత? 6/4. ఖర్చు ఎంత? 1.5. ఇప్పుడు ఇక్కడికి ఇలా తీసుకున్నా కదా, ఇట్లా క్రాస్ పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. ఎంత? 8 అంటే 60లో హాఫ్ ఎంత? 8. ఖర్చు ఎంత? 1.5. సో మేడం నాకు ఇప్పుడే ఫాస్ట్గా నేర్పించేస్తున్నారు ఇది. సో ఇప్పుడు మా వర్కర్స్కి చేస్తారు కాబట్టి వాళ్ళకి నేను 12.5 ఇలా రాసేస్తాను. వాళ్ళకి ఈజీ అయిపోతుంది. పొడవేమో 6. ఇప్పుడు చూడండి, నాకంటే తెలిసిపోతుంది. నేర్చుకునే వాళ్ళకి ఇది నేను ఎలా చెప్తానంటే, ఇప్పుడు ఇట్లా ఉంది కదా చెయ్యి, షేప్ వస్తుంది. బ్యాక్ ఒక రకంగా వస్తుంది, ఫ్రంట్ది కొంచెం లోతు తీస్తాము. అది ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు 9.5 ఉంది. 9.5లో 3 భాగాలు చేసేసుకుంటే 3 మీద కొంచెం, 3 మీద కొంచెం, పైన సగము, కింద సగము. సో మేడం ఇంకొకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారు కాబట్టి జనరల్గా కొంతమంది ఇప్పుడు బ్రెస్ట్ లేని వాళ్ళు ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. అంటే దాన్ని యూజ్ చేయడం వల్ల బెటర్ అయినా, లేకపోతే దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకటి మా వాళ్ళు కంటిన్యూ ప్యాడెడ్ బ్రా వేసుకొనే ఉండరు కదా, అది ప్యాడ్స్ వేసుకొని బ్లౌజ్ అయితే కంటిన్యూ వేసుకోరు. కొందరు ఏంటంటే చాలామంది కస్టమరు మంచి లుక్ కనిపించాలి, బ్రెస్ట్ లేదు కాబట్టి షేప్ ఉండాలి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బ్లౌజెస్కే ప్యాడ్స్ వేసుకుంటారు. అది కూడా ఏంటిది, ఎక్కువ నా దగ్గర వచ్చే వాళ్ళందరూ మంచి శారీస్, కాస్ట్లీ శారీస్, వాటికే ప్యాడ్స్ పెట్టుకుంటారు. డైలీ ప్యాడ్స్ పెట్టుకొని అయితే ఉండరు. ఓకే, సో హ్యాండ్స్ కూడా కట్ చేసేసారు కంప్లీట్గా. హ్యాండ్స్లో ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్లో ఏంటిది, ఈ పీస్ రాలేదు మనకి. సో ఈ పీస్ ఎప్పుడు తీసుకోవాలి తెలుసా? ఈ ముక్క ఇప్పుడు అయిపోయింది కదా అని చెప్పి ఈ ముక్క ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు. మనకి క్రాస్ పీస్ అయిపోవాలి,
ఫ్రంట్ కూడా అయిపోయిన తర్వాత మనకి మిగిలిన క్లాత్లో అప్పుడు ఈ ముక్క తీసుకోవాలి. ఇది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు క్రాస్ పీస్ ఏంటిది, ఈ పార్ట్లో నేను బ్యాక్ కట్ చేశాను. బ్యాక్ పక్కనే క్రాస్ పీస్ తీసేస్తే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇవి ఇక్కడ వచ్చేస్తుంది క్రాస్ పీస్. ఇక్కడ క్రాస్ పీస్ ఏంటంటే ఇక్కడ 3.5, ఇటు సైడ్ ఏమో 3, ఈ కింద వచ్చేసి నేను చెప్పాను కదా వేస్ట్ రౌండ్ 32 అని, 32/4 + 2 ఇంచెస్ ఇది తీసేసుకోవాలి. ఓకే, తీసుకొని ఈ పార్ట్ ఇది ఇప్పుడు ఇటు ఫ్రంట్ పార్ట్ మీకు ఈజీగా కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మనం బ్యాక్ చేసాం కదా, ఇది తీసుకొని ఇట్లా పెట్టేసుకోండి అంతే సింపుల్గా. ఓకే, ఇగో ఈ రకంగా పెట్టేసుకుంటే మనకి షోల్డర్ వచ్చేస్తుంది, ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేస్తుంది, ఇక్కడ చెస్ట్ది వచ్చేస్తుంది. డ్రా చేసేసుకోండి, చేసుకొని తీసేసేయండి. ఇక్కడేమో కాజా పట్టికి ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ ఇంకొకటి, ఈ చెస్ట్ ప్రకారం నేను వేస్ట్ లెంత్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ పర్సనాలిటీ కొంచెం పొట్టిగా ఉంటుంది కాబట్టి నేను 13.5 తీసుకున్నా. అండ్ ఫ్రంట్ నెక్ ఎంత చెప్పాను, 7. సో 7.5, ఎందుకంటే హై నెక్ కాబట్టి కొంచెము ఫ్రంట్ నెక్ కొంచెం కిందికి ఉంటే చాలా లుక్ బాగుంది. జనరల్ అంటే ఎక్కువ నెక్ చాలా మంది హెవీగా తీసుకోవడానికి ఇష్టపడతారు కదా మేడం, 9, సో 9.5 కూడా పెట్టుకునే లేదు, ఫ్రంట్ ది 9 వెళ్ళొద్దు, 7 బ్యాక్ 9 లుక్ ఏది బాగుంటుంది అంటే 9, 8, 7 లేదా 9 బాగుంటుందా? ఇప్పుడు వాళ్ళు 8 అని అంటారు, హైట్ ఉంటారు, 8 ఇవ్వండి అని అంటారు. వద్దు మా 9 మంచిగా ఉంటుంది అని. సపోజ్ వాళ్ళ హస్బెండ్ ఎవరైనా అబ్జెక్ట్ చేస్తేనే నేను ఓకే అంటాను. లేదు వాళ్ళు నాకు తెలియదు మీరు చెప్పండి అన్నారంటే 9కే వెళ్ళమని చెప్తాను. కొందరు ఏంటంటే బ్యాక్ నడుము ఇంతే కావాలంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బ్యాక్ ఉంది కదా, వాళ్ళు 9కి వెళ్ళాక తర్వాత ఇది ఇంతే కావాలి అని అంటారు, ఇంతవరకే. ఓకే, అది వాళ్ళు కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఇస్తాం. ఇదిగోండి ఫ్రంట్ ఏంటంటే మనకి బ్యాక్ ఇక్కడ తీసాం కదా, ఇలా ఇందాక ఇలా తీసాం కదా, ఫ్రంట్ ఎప్పుడైనా కొంచెం లోతు ఇలా తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్తే చాలా బాగుంటుంది, ఇట్లా అని వస్తుంది. ఓకే, సో ఇది అయిపోయింది. ఇక్కడ 1.5 ఇంచ్ పైకి వెళ్ళాలి. అండ్ ఇది 2.25, అండ్ ఇది వచ్చేసి 3 ఇంచెస్. ఓకే, ఇది నా సిజర్ ఏడపోయింది ఇక్కడ అండ్ ఇక్కడ. ఇప్పుడు ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఎంత తీసుకోవాలంటే మనకు ఎంత చెప్పాను నేను, నడుము 32/4 + 3 ప్లస్ ఖర్చుది 1.5 ప్లస్ పావు, ఇవన్నీ కలిపి వచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ 2.25 తగ్గించి తీసుకోవాలి, 32, మళ్ళీ తర్వాత 1.5 ఇక్కడికి వెళ్తుంది. అండ్ ఇది కూడా కటింగ్ కూడా టైం ఉండుంటే నేను మీకు ఇది స్టిచ్చింగ్ కూడా చేసి చూపించేసేదాన్ని. ఓకే, నెక్స్ట్ టైం తీసుకుందాం కంపల్సరీ స్టిచ్చింగ్, ఎందుకంటే కటింగ్ ఒకటే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇట్లా స్ట్రెయిట్ ఉండాలి మా, ఇది ఈ స్ట్రెయిట్ది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎలా పడితే అలా కూడా తీసుకోవద్దు. ఇక్కడ 1.5 మటుకు స్ట్రెయిట్ వెళ్ళిపోయి ఇక్కడ దీని నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది సెంటర్ పాయింట్, ఇది 1.5 పాయింట్ ఇక్కడ. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాట్ వస్తుందా, దీనికి కొంచెం పైకి వెళ్ళిపోయి ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ డాట్ వస్తుందా, ఈ మార్కింగ్స్ కూడా ముందే పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇది. సో డిజైన్స్ ఎన్ని ఉంటాయి మేడం మ్యాక్సిమం మనం స్టిచ్ చేయించుకోవాలంటే? నార్మల్ డిజైన్స్ అయినా? అప్పుడు డిజైన్స్కి ఒక అంతు పొంతు లేదు మా, నిజంగా చెప్తున్నాను కదా అస్సలు. కాకపోతే ఏ డిజైన్ అన్నా రండి, నేను అలా కట్ చేసేసి స్టిచ్ చేపిస్తాను. సో ఇప్పుడు ఇది ఎంబ్రాయిడింగా లేకపోతే పీకో పాల్స్ తీసుకునే మిషన్? ఇది జాక్ మిషన్, కమర్షియల్ మిషన్ ఇది. ఓకే, ఇది
ఈరోజే వర్కర్ వచ్చి బ్లౌజెస్ స్టిచ్ చేశారు. ఇదేమో చున్నీకి లేస్ వేయాలి. ఓకే, ఇది జాక్ మిషన్. అసలు ఏంది మెయిన్. సో ఎంత పడుతుంది దీని కాస్ట్? మనం 26,000 ఉంది మా. 26,000 ఇప్పుడు. నార్మల్ మిషన్కి ఎంత ఉంది? నార్మల్ అంటే సో ఇప్పుడు బయట స్టిచ్చింగ్ మిషన్స్ ఉన్నాయి చూడండి, బయట 7,000. 7,000 స్టూడెంట్స్కి నేర్పించడానికి 7,000 చాలు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అడుగుతారు, మేడం ఏ మిషన్ తీసుకోవాలి అంటారు. నేనంట మీరు బడ్జెట్ పెడతాను ఓకే ఫైనాన్షియల్గా అంటే ఇది వెళ్ళిపోమని చెప్తాను. కొందరు లేదు అని అంటే 12,000 ఒకటి ఉంటుంది, అది వెళ్ళమని చెప్తాను. ఓన్లీ ప్రాక్టీస్ కోసం ఆ 7,000ది. ఓకే, సో మీరు ఇక్కడే కట్ చేసి స్టిచ్ చేయించి ఇక్కడ ఐరన్ చేపిచ్చేస్తాము. సో అంటే ఇప్పటిదాకా సో రూపా గారి దగ్గర నేను ఎందుకు ఇదంతా డీటెయిల్స్ తీసుకున్నా అంటే, సో మేడం గారు పర్టికులర్గా అయితే ఇన్స్టిట్యూట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, సో స్టూడెంట్ ఎలా వస్తే బాగుంటుంది, సో ఎలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు, సో ఎన్ని డేస్లో నేర్చుకోవచ్చు, ఈ కోర్స్కి ఎంత తీసుకుంటారని చెప్పేసి ఒకసారి బయట కూడా మనం మాట్లాడదాము. సో రూపా మేడం అంటే పర్టికులర్గా నేనైతే మీ దగ్గర వింది ట్రైనింగ్ సెంటర్ అయితే మీరు పెట్టారు. సో ఎంతమందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు మీ దగ్గర? 32 మెంబర్స్ ఏమో, నేను 36 to 40 వరకు. అంటే పర్టికులర్ ఇంత అని కాదు మా, వస్తూ ఉంటారు, కోర్స్ అయిపోతూ ఉంటుంది, వెళ్తూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు, అట్లా ఫ్లో. ఇట్స్ లైక్ ఏ ఫ్లో. అంతేగాని స్కూల్ లాగా అకాడమిక్ ఉంటుంది కదా, 1 yearకి క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉంటారు అని అలా కాదు నా దగ్గర. బ్యాచ్ వైజ్ అంటూ కూడా ఏం లేదు. వస్తూ ఉండండి, జాయిన్ అవుతూ ఉండండి, కోర్స్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోండి, ఇంకో కోర్స్ కాంటే ఇంకో కోర్స్ జాయిన్ అయిపోతుంది. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా మీ దగ్గర? నో ఏజ్ లిమిట్. 14 years వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఓకే, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అలాంటిది, బేసిక్ స్టిచ్చింగ్, నార్మల్ స్టిచ్చింగ్ నేర్పించండి అలా మదర్ తీసుకొని వస్తుంది. సో 14 years వాళ్ళు ఉన్నారు, 55 వాళ్ళు ఉన్నారు, 60 కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో 30, 40 దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్. అండ్ క్వాలిఫికేషన్ అనేది కూడా అవసరమే లేదు నా దగ్గర. ఓకే, అండ్ నేను జెండర్ కూడా లేదు, జెంట్స్ కూడా ఉంటారు నా దగ్గర స్టూడెంట్స్గా. సో స్టిచ్చింగ్ అని కాకుండా ఇంకేం నేర్పిస్తున్నారు? ఫ్యాబ్రిక్ పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మెహందీ అండ్ బ్యాగ్స్, పౌచెస్, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ఓకే, అంటే మీరేనా పర్టికులర్గా దానికి ఎవరైనా మనకి మాస్టర్స్ పెడతారా? ఎవ్వరు లేదు, మొత్తం మీరే నేర్పించారు? నేనే నేర్పిస్తాను. పెయింటింగ్ కూడా మీరే నేర్పిస్తారు? సో మెహందీ, సో ఇవన్నీ క్లాసెస్ని ఎట్లా అంటే టైమింగ్స్ ఎట్లా సెట్ చేసుకోగలుగుతున్నారు అసలు? అదే టాలెంట్. అయినా కూడా అందుకే టైం లిమిట్ పెట్టలేదు మా, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి. ఓకే, ఎప్పటికప్పుడు ఒకరికి నేను ఇక్కడ కిడ్స్ గార్మెంట్ చెప్తూ ఉంటాను, అక్కడ ఫ్యాబ్రిక్ చెప్తూ ఉంటాను, వర్క్ ఇచ్చేస్తాను, వాళ్ళు చేస్తూ ఉంటారు, మేనేజ్ చేసేస్తూ ఉంటాను నేను. అలా అంటే కంటిన్యూ ఇప్పుడు మనకి 12 months కంటిన్యూనా, లేకపోతే ఓన్లీ జస్ట్ సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ కోచింగ్ సెంటర్ పెడుతున్నారా? అట్లా ఏం లేదు, ఎప్పుడు. సమ్మర్ కోచింగ్ ఏంటంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, టీచర్స్ ఉంటారు, వాళ్ళకి 1 month హాలిడేస్ వస్తుంది, వాళ్ళకి బ్లౌజెస్ నేర్చుకోవాలని ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే 1 month ఈ హాలిడేస్ దొరికింది కదా అని చెప్పేసి ఆ టైంలోనే వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. అండ్ స్టూడెంట్స్ కూడా అంతే, వాళ్ళకి క్లాసెస్ అయిపోతాయి, 10th అవ్వనియండి, ఇంటర్ అవ్వనియండి, డిగ్రీ అవ్వనియండి, ఈ 1 month ఏం చేయాలని చెప్పేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కానీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ, స్టిచ్చింగ్ కానీ, సింపుల్ బేసిక్ 1 monthలో ఏదైనా బేసికే. ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ మై బేసిక్ కోర్స్, నేను ఇంకా ఆపలక్కర్లే, చెప్పక్కర్లా, నెక్స్ట్ వచ్చేస్తారు, ఆల్రెడీ వచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి. అది సూపర్. సో ఇప్పుడు ఈ మిషన్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయని నేను విన్నా. ఫస్ట్ నేర్చుకునే మిషన్ వేరు, తర్వాత ఫైనల్గా మనం స్టిచ్ చేసే మిషన్ కూడా వేరు ఉంటుంది. స్టార్టింగ్ నేను సింపుల్ బేసిక్ మోడల్ మిషన్లో నేర్పిస్తాను మా. ఓకే, దిస్ ఇస్ నార్మల్ మిషన్, ఎందుకంటే ఇది మనం చెప్పినట్టు వింటుంది. ఓకే, అంతేగాని ఒకేసారి నేను మీకు చూపించాను కదా జాక్ మిషన్, దాని మీద కూర్చోపెట్టాను, ఎందుకంటే ఒకసారి వాళ్ళకి తెలియదు ఎలా ప్రెస్ చేయాలి, ఆ టెన్షన్ అనేది వేరుంటుంది. ఇలా బ్రింగ్ అని వెళ్ళిపోతుంది, వాళ్ళు వేళ్ళు కూడా వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఇది. ఓకే, దిస్ ఇస్. సో ఇప్పుడు ఇందులో వీళ్ళు అంటే కొంతమందికి ఇప్పుడు ఈ దారం పెట్టాలన్నా, సూది పెట్టాలన్నా కూడా వాటిని కూడా నేర్పిస్తారంట అంతే? యా, ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గర వస్తుంది, నాకు నేర్చుకోవాలని ఉంది మేడం అని అంటది. ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఓకే నీకు స్టిచ్చింగ్ వచ్చా? ఓకే, లేదు నాకు రాదు, నాకు అసలు నిల్లు నాలెడ్జ్ అని అంటారు. సో ఫస్ట్ మిషన్ నేర్చుకోమని చెప్తాను నేను. ఓకే, దీనికి నేను ఛార్జ్ చేస్తాను. ఓకే, సో ఎన్ని రోజులు నేర్చుకుంటారు నాకు అనవసరం. ఓకే, 10 days, 15 days, 1 month, ముందు దీంతో రిలేషన్ ఏర్పరచుకోమని చెప్తా. ఓకే, ఎందుకంటే నేను ఎలా చెప్తే వాళ్ళు అలా కుట్టారని అనుకో, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నేను నార్మల్ స్టిచ్ చేస్తున్నానే అని చెప్పేసి. అప్పుడు చెప్తాం, అప్పుడు మీరు ఆలోచించండి ఏ కోర్స్కి వెళ్తారు అని. ఇప్పుడు మినిమం బడ్జెట్ ఎంత తీసుకుంటారు మీరు? ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు వాళ్ళైనా నేర్చుకోవాలంటే? దీని మీద 10 days అన్న పడుతుంది. 10 days ఖచ్చితంగా. 10 days నేను ఇచ్చే స్ట్రోక్స్ అంటే మినిమం ఫస్ట్ రావాలి అంటే మినిమమ్ 10 days అన్న పడుతుంది. ఎంత ఉంటుంది ఆ కోర్స్కి? మ్యాక్సిమం 1500 నుంచి ఉంటుంది దీంట్లో. ఓకే, 1500. సో కొంతమంది 1 month కూడా పట్టొచ్చా? పట్టని 1500. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ బేస్ ఏం నేర్పిస్తారు?
ఇది ఫస్ట్ బేసిక్ మోడల్ మా. సెకండ్ వచ్చేసి ఇది సెమీ కమర్షియల్. ఓకే. ఎందుకంటే దీంట్లో మీకు థ్రెడ్ పైపింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే. ఇందులో మోటార్ కావాలంటే మోటార్ కూడా ఉంటుంది. ఓకే. అందులో థ్రెడ్ పైపింగ్ రాదు. ఎందుకంటే నా బేసిక్ కోర్స్లో థ్రెడ్ పైపింగ్ డిఫరెంట్ 8 మోడల్స్ ఉంటాయి. 8 మోడల్స్ కూడా నేను దీని మీద నేర్పిస్తాను. సో ఇప్పుడు కొంతమంది ఎక్కువ స్టిచ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి మిషన్స్ కూడా చాలా చేంజ్ చేస్తున్నారంట, కరెంట్ మిషన్స్ వాడుతున్నారు. సో దానికి దీనికి డిఫరెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? నేను ఒకటి చెప్పనా, మా మదర్కి 77 ఇయర్స్. ఓకే. ఆవిడకి మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, కానీ ఆవిడ ఇప్పుడు కూడా వచ్చి ఎక్కి కూర్చొని తొక్కుతారు. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వచ్చి తొక్కచ్చు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మోకాళ్ళు ఉన్న వాళ్ళు సైక్లింగ్ చేయండి అని అంటారు. మళ్ళీ ఇది వన్ టైప్ ఆఫ్ ఇదే కదా. సో మోకాళ్ళ నొప్పులు అనేది ఏమీ ఉండదు మా. ఓకే. అస్సలు. సో ఇది సెకండ్ పార్ట్ లోపల మనం నేర్చుకోవచ్చు. ఇది కంప్లీట్గా వచ్చిన వాళ్ళైనా చేయడం, ఇది ఇంకా అదే చేసుకోవచ్చు. ఓకే. సెమీ కమర్షియల్ ఇది. అది బేసిక్ మోడల్, ఇది సెమీ కమర్షియల్. తర్వాత అదేమో ఫైన్ మోడల్. ఓకే. ఇప్పుడు ఇది ప్రింటింగ్, పెయింటింగ్స్ కూడా నేర్పిస్తున్నారు, పాట్ పెయింటింగ్ అవలాంటియా, లేకపోతే జస్ట్ శారీ మీద వేసేది ఫ్యాబ్రిక్, ఓన్లీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఓన్లీ గ్లాస్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్ అవి నేను నేర్పించాను. కావాలంటే అవన్నీ కూడా కండక్ట్ చేస్తాం మేము. ఆన్లైన్లో నేర్పించేంత టైం ఉందా మేడం రూపా గారు మీకు? అందరూ ఆన్లైన్ అడుగుతూ ఉంటారు, కానీ ఆన్లైన్ ఇప్పుడు నేను చెప్పాలి అని అంటే నాకు అది నచ్చేదాకా నేను నేర్పిస్తాను అని అంటున్నాను. ఆన్లైన్లో వాళ్ళు ఎలా కుడుతున్నారు నేను ఎలా చూస్తాను, అవునా? కానీ కొందరేమో మేము చేసేసుకుంటాము మీరు చెప్పండి అని అంటారు. సో వాళ్ళ కోసం బేసిక్ అన్నా స్టార్ట్ చేద్దాము అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర నుంచి చాలా మంది అడుగుతున్నారు, అక్కడ ఎవ్వరు సరిగ్గా నేర్పించే వాళ్ళు లేరు, మాకు ఆన్లైన్లో చెప్పండి అని అంటున్నారు. ఓకే, చెప్పటం అయితే చెప్దాము, కాకపోతే ఒకటైతే హామీ ఇస్తాను, 1 month కానీ 2 months కానీ నేర్పిస్తాను. కానీ మీకు డౌట్ ఉంది అంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ అవైలబుల్. ఫోన్ చేసి నన్ను అడగండి ఎలా ఏంటి అని చెప్పేసి. అంతేగాని మనం ఏదో 1 month నేర్పించినా వాళ్ళకి రాలేదు అని అనుకోండి, మనకి తృప్తిగా ఉండదు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో అందుకే నేను వాళ్ళతో ఒకటే అన్నాను, మీకు ఎప్పుడు కావాలన్నా నా ఫోన్లో అడగండి. కొందరికి ఉంటుంది టాలెంట్, చెప్పంగానే వచ్చేస్తుంది. కొందరు పక్కన నుంచో అని చెప్పినా కూడా వెళ్ళరు. సో వాళ్ళకి ఏంటిది డ్రాగ్ అవుతుంది డేస్. సో దాని మీదైనా అదే బోర్డు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బోర్డు రూపా ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పేసి మొత్తానికి బ్లౌజ్ సో ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి. సో అంటే ఇది ఎప్పుడంటే అందరినీ గ్రూప్కి కూర్చోపెడతాను మా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇంకొకరికి ఒక డౌట్ వస్తుంది, వేరే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, డౌట్స్ క్లాస్ అనేది ఒకటి పెడతా, అందరినీ కూర్చోపెట్టేసి ఇంకా నేను అక్కడ నుంచి ఉంటాను. ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఏంటి అని. అంటే మేడం 36 చెస్ట్కి డాట్ ఎలా వేయాలి, ఎంత వేయాలి, వెనకాల డెప్త్ ఎంత తీసుకోవాలి ఏంటి అని. మీకు వచ్చిన డౌట్ ఇంకోళ్ళకి రాదు, కానీ మీకు వచ్చిన డౌట్కి నేను క్లారిఫై చేసేసరికి పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది. సో అందుకనే డౌట్ కోసము పెడతాను క్లాస్. అందరికీ ఆ టైంలో అన్నీ రాసేసుకుంటారు. ఎందుకంటే అందరి బాడీ తీరు ఒకలాగా ఉండదు, అందరి మెజర్మెంట్స్ ఒకలాగా ఉండదు. సో ఖచ్చితంగా ఫస్ట్ పేపర్ మీదే నేర్పిస్తారు మీరు, కంపల్సరీ. సో పేపర్స్ అని దాచి పెట్టుకుంటారు కొంతమంది దగ్గర, ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం అయితేనే పెట్టుకోమని చెప్తాను. ఇప్పుడు ఈ రోజు ఉంది అంటే ఈ రోజు డేట్ అవన్నీ కూడా రాస్తాను నేను. ప్రాక్టీస్ కి మటుకు అవసరం లేదు. ఓకే. సో ఇన్ని మిషన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా కష్టం. ఇంకా తీసుకోవాలి, సరిపోవట్లేదు. తీసుకోవాలి. ఒక మిషన్ తో ప్రయాణమైనటువంటి అంతే, ఒక్క మిషన్, ఒకటి నా మిషన్, ఒకటి మా మదర్ మిషన్. సో మీ పెద్దమ్మ మిషన్ కూడా ఉంటుంది, ఫస్ట్ మిషన్. సో ఆ మిషన్తో ప్రయాణం చేసి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. నిజంగా అంటే అందరు లేడీస్కి ఒక ఆదర్శంగా నిలబడాలంటే చాలా కష్టపడాలి మేడం. ఎందుకంటే సో ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సో మనల్ని మనం చూసుకోవాలి, మళ్ళీ సో పక్క వాళ్ళకి కూడా చెప్పాలంటే చాలా కష్టం, చాలా ఓపిక్గా ఉండాలి. సో పర్టికులర్గా మేమైతే కుకట్పల్లి రూపా ఫ్యాషన్ వరల్డ్కి అయితే రావడం జరిగింది. ఇందులో స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి. నిజంగా అంటే మనం ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవడం కంటే పర్టికులర్గా ఇక్కడ ఉండి ఒక 1 month నేర్చుకుంటే చాలా సబ్జెక్ట్తో పాటు మనం ఇంకొకరు కూడా నేర్పించడానికి ఉంటుందని అయితే నేనైతే చాలా క్లియర్గా తెలుసుకున్నా. సో ఒక మాటలో చెప్పాలంటే యూత్కి మీరు ఏం చెప్తారు, మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి అయినా కూడా, మీ దగ్గరికి వచ్చుకున్నటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు మేడం మీరు? ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యూత్. ప్రతి ఆడవాళ్ళకి నా దగ్గర వచ్చారు అని అంటే వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని అయితే వెళ్తారు మా. ఫ్యూచర్లో ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ హౌస్ వైఫ్స్, నాట్ ఓన్లీ విడోస్, ప్రతి వాళ్ళకి ఒకటే చెప్తాను, మీ అందరిలోనూ టాలెంట్ ఉంటుంది. అది బయటికి రావాలి అంటే రూపాస్ ఫ్యాషన్ వరల్డ్ రండి, నేర్చుకోండి, ఏదో ఒకటి సాధించండి. సో పర్టికులర్గా రూపా ఫ్యాషన్ వరల్డ్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇప్పటివరకు? ఓకే, నా దగ్గర స్టిచ్చింగ్ రాదు అని అన్న వాళ్ళకి ఫస్ట్ నేను బేసిక్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను మిషన్ మీద. తర్వాత బ్లౌజెస్లో బేసిక్ బ్లౌజ్ ఉంటుంది, డిజైనర్ వేర్ సపరేట్ కోర్స్ ఉంటుంది. అండ్ తర్వాత డ్రెస్సెస్లో కూడా బేసిక్ ఉంది, డిజైనర్ ఉంటుంది, టాప్ అండ్ బాటమ్. కిడ్స్ గార్మెంట్కి సపరేట్ ఉంది, మళ్ళీ అడల్ట్ గార్మెంట్స్కి సపరేట్ ఉంటుంది, జెంట్స్ గార్మెంట్స్కి సపరేట్ ఉంది.
అండ్ ఘాగ్రాకి కానీ టాప్ అండ్ బాటమ్ లెహెంగాకి అది సపరేట్ ఉంది. అండ్ ఇవన్నీ కాదు, మాకు ఒక టాప్ కావాలి, ఒక బాటమ్ కావాలి, ఒక బేసిక్ బ్లౌజ్ కావాలి అని అంటారనుకోండి, వాళ్ళకి నేను కస్టమైజ్ చేసి కూడా నేను చెప్తాను. కొందరేమో నాకు 1 మంత్లోనే కావాలి, నేను 1 మంత్ అబ్రాడ్ వెళ్ళిపోతాను, నాకు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి, నాకు ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది, నేను 1 మంత్ వరకే చేస్తాను అని అన్నారనుకోండి, వాళ్ళకి కూడా ఉంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం రావాలి నా దగ్గర, మార్నింగ్ 9 నుంచి 5 లేదా 6 వరకు ఉండండి, 1 మంత్లో మీకు కావాల్సిన కోర్సు మీరు నేర్చుకోవచ్చు. అంతేగాని నేను ఇదే నేర్పిస్తాను, నేను అదే చెప్తాను అంటూ ఏమీ లేదు. అండ్ మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 8కి క్లోజ్ అవుతుంది నా క్లాసెస్ అన్నీ. మీరు ఏ టైం కావాలంటే ఆ టైం మీరు కంఫర్ట్గా మీరు రావచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మెహందీ అండ్ ఆల్సో పౌచెస్, బ్యాగ్స్ అన్నీ నేర్చుకోవచ్చు. అండ్ ఇంకోటి బొటిక్ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ ట్రైనింగ్, బట్ మీకు నేను ఫ్రీగా కూడా నేను సజెస్ట్ చేస్తాను ఎలా బొటిక్ స్టార్ట్ చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది. సో మా రూపాస్ ఫ్యాషన్ వరల్డ్లో కంప్లీట్ వరల్డే మీరు చూస్తారు. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. సో నిజంగా అంటే రూపా మేడం గారు సో లేడీస్కి ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ మమ్మీ, సో వాళ్ళ దగ్గర నుండి మర్చిపోకుండా, ఎందుకంటే ఎక్కువ అందరూ జాబ్స్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, సో డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు. అంటే మిషన్ అనగానే కొంతమంది ఏంటంటే టైలరింగ్ అని మేము ముందుగానే చెప్పాము, అలా చూడడం. కానీ ఇప్పుడు దాన్ని ఫ్యాషన్గా బోటిక్గా పెట్టుకొని సో వేరే వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా చేస్తున్నారు. కాబట్టి సో రియల్లీ థ్యాంక్ యూ. సో మీరు తీసుకున్నటువంటి నంది అవార్డు కంటే ఇంకా మంచి నంది అవార్డు తీసుకోవాలని సో మేము మా శివ స్టూడియోని కోరుకుంటాం. చూశారు కదండి. సో మేడం దాంట్లో ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ సెంటర్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మేమైతే క్లియర్గా సో స్క్రోలింగ్లో ఇవ్వడం జరుగుతుంది. విత్ లొకేషన్తో కంపల్సరీగా రండి. సో మీరు ఆ కోచింగ్ తీసుకోండి. ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ కూడా కావాలనుకుంటే సో మేడం టైం తీసుకొని కూడా చెప్పడానికి అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.